ఎంతమంది ఉంటే అంతమంది అందరూ హ్యాండ్ రైజ్ చేసేయండి. ఫోర్ మెంబర్స్ రియాక్షన్ లో ఉంటుంది హ్యాండ్ రైజ్ ఆప్షన్ చూడండి. రామగీత మ్యామ్ ఫైవ్ రియాక్షన్ లో మెంబర్స్. ఓకే హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఉంటుంది. రైట్. ఇంకా ఒక్కసారి నేమ్స్ అయితే నోటెడ్ చేసుకోండి. ఎవరెవరు చెప్తున్నారు, ఏ టీం నుంచి ఎవరు చెప్తున్నారు, ఎవరు చెప్పట్లేరు అని. లక్ష్మి మ్యామ్ ఫీడ్బ్యాక్ రాసుకోండి, నేను టైం చూస్తాను. ఓకేనా? ఫీడ్బ్యాక్ కంటే ముందు ఎవరు చెప్తున్నారని రాసుకోండి. ఎందుకంటే అక్కడ ఇది ఒక అసైన్మెంట్. సో అసైన్మెంట్ కింద చెప్పాలి అంటే మనం అక్కడ అసైన్మెంట్ ఓకే అని చేయాలి అంటే ఇక్కడ చెప్పు ఉండాలి కదా. సో నేమ్ రాసుకోండి లక్ష్మి మ్యామ్, నేమ్ రాసుకోండి. గ్రూప్ వైజ్ నేమ్ రాసినా ఎవరెవరు 2 minutes అంతే టైం. 2 minutes గ్రూప్ 2 వైజ్ minutes లో కట్టుకోవాలి. గ్రూప్ వైజ్ రాస్తాను మేడం. ఎట్లయినా మేడం విక్టరీ తీసుకున్నాం కాబట్టి వాళ్ళ నేమ్ పక్కన ఫీడ్బ్యాక్ రాసుకోండి. ఎవరెవరు చెప్తున్నారో నోట్ చేసుకోండి చాలు. ఓకే ఓకే. 3 minutes అన్నా ఇవ్వండి మ్యామ్. కథ మారలు కూడా చెప్పకముందే మీరు అయిపోతే అదే కదా. మేడం హైమావతి మ్యామ్ 3 minutes అడుగుతున్నారు. 3 minutes ఓకేనా? 3 minutes లోపే కంప్లీట్ చేస్తాము, కానీ 3 minutes ట్రై టు కంప్లీట్ ఇట్. బట్ మనకు చెప్పాము 2 minutes లో కంప్లీట్ అయిపోవాలి. ఒక్క మాట ఏంటి అంటే మనము ఒక సెషన్ చెప్పడానికి వెళ్ళాము ఒక దగ్గరికి, ఒక 1 hour సెషన్ చెప్పండి అని చెప్పి మనల్ని అక్కడ పిలిచారు. మనతో పాటు ఇంకా వేరే స్పీకర్స్ కూడా వస్తారు. అక్కడ ఏమైతుందంటే మనకంటే ముందున్న స్పీకర్స్ ఇప్పుడు మనకు వచ్చే టైం కూడా హాఫ్ అన్ అవర్ 45 minutes తీసేసుకున్నారు. మనకి లాస్ట్ వచ్చి అయ్యో సారీ మేడం మీకు 15 minutes ఇస్తున్నాము అని చెప్పారు. మన గంట ప్రిపేర్ అయింది 15 minutes లో కంక్లూడ్ చేయాలి. దాంట్లో అన్ని రావాల్సి వస్తుంది. ఏంటి అటైర్ ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ చూసుకోవాలి, కంటెంట్ చూసుకోవాలి, అండ్ మనం స్టార్టింగ్ ఎలా ఉంది చూసుకోవాలి, ఎండింగ్ ఎలా ఉంది చూసుకోవాలి. అంటే మనం అన్నిటిని కుదించగలగాలి. సో దానికోసం టైము. సరే ఓకే, మీరైతే స్టోరీ అయితే ఎక్కడ మేము కట్ చేయము. మీ స్టోరీ ఎన్ని నిమిషాలు చెప్పిందని మాత్రం మేడం చూసుకుంటారు. రేష్మా ఒక పని చేయండి, నేను చూస్తాను. మేడం లక్ష్మి మ్యామ్ మీరు నేమ్ పక్కన ఫీడ్బ్యాక్ రాసుకోండి, నేను టైం చూస్తాను. మిగతా వాళ్ళందరికీ మేడం ఇప్పుడు 3 minutes ఇవ్వమంటారా 2 minutes ఇవ్వమంటారా? అందరికి 3 minutes 2 minutes కాదు, అసలు ఎన్ని నిమిషాలు చెప్పిరు. ఎక్కువ చెప్తే చూద్దాం, ఒక మరీ 3 minutes కంటే ఎక్కువ అయితే కట్ చేస్తాం. ఓకే, మినిమం 2 minutes, మాక్సిమం 3 minutes. మినిమం 2, మాక్సిమం 3. లాస్ట్ వీక్ లాగా టైం చూస్తూ ఉండండి, కానీ బెల్ కొట్టకండి, టెన్షన్ అయిపోతుంది. సరే బెల్ అయితే కొట్టండి, నాదే ఫస్ట్ ఉంటది కదా అందుకోసం. ఓకే బెల్ అయితే కొట్టము. మీకు అనిపించాలన్నమాట ఎంత టైంలో నేను ఎలా చెప్తున్నాను, ఫాస్ట్ గా చెప్పాము కదా, ఒకసారి రికార్డ్ చేసి చూసుకోండి అని. మినిమం 2 minutes అయితే అందరికి 2 minutes. ఒకవేళ మీరు ఇంకా ఏదో చెప్తున్నారు మంచిగా టైం సరిపోదు ఇంకొంచెం నేర్చుకోవాలనుకుంటే 3 minutes, ఇంకెక్కువ వద్దు. ఓకేనా? ఎందుకంటే మనం సెషన్ తీసుకునేటప్పుడు కూడా టైం చూసుకోవాలి కాబట్టి మినిమం 2, మాక్సిమం 3, ఎక్కువ వద్దు, ఇంకెక్కువ వద్దు. ఓకేనా మేడం? మా ప్రేరణ ఎంతమంది ఉన్నారు? ఒక్కనే కనిపిస్తున్నాను. చూడండి సార్, ఎవరు కనపడుతున్నారో చూడండి. ప్రేరణలో ఒక్కనే కనిపిస్తున్నాను మేడం. కాల్ చేయండి మిగతా వాళ్ళందరికి. ఫోన్ లో లిఫ్ట్ చేయట్లేదు మేడం. మెసేజ్ చేయండి, గ్రూప్ లో మెసేజ్ చేయండి, జాయిన్ అవ్వమని చెప్పండి. ఈ లోపు మిగతా వాళ్ళు మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే అవైలబుల్. మనం త్వరగా స్టార్ట్ చేస్తే త్వరగా క్లోజ్ చేసుకోవచ్చు, సండే కాబట్టి. సింబల్స్ లో హ్యాపీ ఈవినింగ్ అండి. ఇప్పుడే ఇంట్లోకి వచ్చి కాళ్ళు కూడా కడుకోలేదు నేను పొద్దునెళ్ళి. జస్ట్ ఈటింగ్ ప్రశాంతంగా చేసుకుందరు. హ్యాండ్ రైజ్ చేసేయండి. ఓకే, ఆర్డర్ గుర్తుంది కదా మీకు? 1 నెక్స్ట్ ఎవరు చెప్పాలని మేమేమి హింట్లు ఇవ్వము. నెక్స్ట్ అందుకోవాలి. ఓకేనా? కొత్త వాళ్ళకి నెంబర్ తెలియదు మ్యామ్, నా నంబర్ నాకు తెలియదు. ఒకసారి చేస్తే అనుకుంటే సరిపోతుంది. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే, నంబర్ మిస్ అయిన వాళ్ళు ఉంటే నెక్స్ట్ వాళ్ళు కంటిన్యూ అయిపోండి. మేడం నాది 1, రుక్మిణి మేడంది 2, రాధిక మేడం 3. అది ప్రిపరేషన్ లోనే ఉండాలి యాక్చువల్ గా. బట్ మీరు ఏం చేస్తారంటే మీ పాటికి మీరు చెప్తూ వెళ్ళిపోండి. నెక్స్ట్ ఏంటనేది చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్. ఓకేనా?
చెప్పేసేయండి, స్టార్ట్ చేయండి, ఇంకా టైం వేస్ట్ అవుతుంది. స్టార్ట్ చేయండి, టైం లేదు మనకు, స్టార్ట్ చేయండి. ఓకే ఓకే మ్యామ్, స్టార్ట్ మ్యామ్. ఓకే విక్టరీ స్టార్ట్. గాయత్రి మేడం స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయండి. 1 అవర్ అయితే వాళ్ళు స్టార్ట్ చేసేయండి ఫస్ట్. ఒక్క నిమిషం మేడం. స్టార్ట్. రెడీ 1 2 3 స్టార్ట్. చెప్తే స్టార్ట్ చేస్తారా? ఒక్క నిమిషం మేడం ఉండండి. సరిగ్గా టెన్షన్ తీసుకోకండి. ఏం కాదు మేడం, ఫ్రీగా చెప్పండి. మనందరం నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? చెప్పండి, స్టార్ట్ చేయండి. డన్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నా పేరు గాయత్రి, 166 విక్టరీ బ్యాచ్. మరి నేను చెప్పబోయే స్టోరీ ఈరోజు ముందుకు సాగిపో. అయితే ఒక కట్టెలు కొట్టే అబ్బాయి ఉంటాడు. రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొడుతూ ఉంటాడు. అయితే ఆ రోజు అడవిలో సాధువు కనిపిస్తాడు. కొంచెం ముందుకు వెళ్ళు అని చెప్తాడు. అయితే ఆ రోజు అతన్ని పట్టించుకోకుండా ఇంటికెళ్ళి ఆ కట్టెలు అమ్ముకొని పడుకుంటాడు. అప్పుడు గుర్తొస్తుంది, ఏంది ఆ సాధువు ఎందుకు చెప్పాడు, ముందుకు వెళ్ళమని ఎందుకు చెప్పాడు అని అప్పుడు ఆలోచిస్తాడు. తెల్లవారి మళ్ళీ అడవికి వెళ్తాడు. అప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళమని సాధువు చెప్పాడు కదా, కొంచెం ముందుకు వెళ్ళి చూస్తానని చూస్తాడు. అప్పుడు గంధపు చెక్కలు కనిపిస్తాయి, గంధపు చెట్లు కనిపిస్తాయి. అరే సంతోషపడి అప్పుడు ఆ గంధపు చెక్కలను కొట్టుకొని మళ్ళీ అమ్ముకొని ధనవంతుడవుతాడు, చాలా ధనవంతుడవుతాడు. తర్వాత కొద్ది రోజుల తర్వాత అప్పుడు మళ్ళీ సాధువు చెప్పింది మళ్ళీ గుర్తొస్తుంది, ఇంకొంచెం ముందుకు వెళ్ళు అని గుర్తొస్తే అప్పుడు అడవికి వెళ్ళి మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్తాడు. అప్పుడు వెండి కొండలు కనిపిస్తాయి. అయితే నిజంగా ఆ సాధువు చెప్పింది నిజమే, ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం ఇంకా మంచి గొప్పవాళ్ళం అవుతామని అప్పుడు ఆ వెండి కొండలను తీసుకొచ్చి అమ్ముకొని ఇంకా కుబేరుడు అవుతాడు. తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ సాధువు చెప్పింది గుర్తొస్తుంది, మళ్ళీ అడవికి వెళ్తాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ బంగారు కొండలు కనిపిస్తాయి. అయితే ఆ కొండలను నిజంగా తవ్వుకొని దగదగలాడే వజ్ర వైడూర్యాలు కనిపిస్తాయి. అయితే అవన్నీ తీసుకొచ్చి మంచి గొప్ప కుబేరుడు అవుతాడు. అయితే దీన్ని మనకు రామకృష్ణ పరమహంస గారు మనకు చెప్పారు. అయితే మనము నేర్చుకునే విద్య ఏదైనా, విద్య కావచ్చు, కళ కావచ్చు, మరి శిక్షణ కార్యక్రమం కావచ్చు, దేన్నైనా సరే మనం మధ్యలో ఆపకుండా దాన్ని మనం కంటిన్యూ చేస్తూ నేర్చుకుంటూ అభ్యాసం చేస్తూ ఇంకా ముందుకు వెళ్తే మనం మంచి గొప్ప స్పీకర్లం కావచ్చు, ట్రైనర్లం కావచ్చు అని దీనిలో నీతి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎక్సలెంట్, సూపర్. హ్యాపీ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. మనం ఆనందంగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనేది అందరం కోరుకుంటాం. కానీ ఒక అతను తను ఏదో నేను కోల్పోతున్నాను, ఏం కోల్పోతున్నాను అనేది వాడు అసంతృప్తితో ఉన్నాడు. ఒకరోజు ఒక యోగి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఒక ముని దగ్గరికి, నేను ఆనందాన్ని కోల్పోతున్నాను, ఎలా నేను ఆనందాన్ని వెతుక్కోవాలంటే 7 మార్గాల ద్వారా వెతుక్కోవాలి నువ్వు ఆనందాన్ని. ఒకటి ఎప్పుడు మనము పక్కవారితో పోల్చుకోకూడదు. ఎప్పుడైతే నువ్వు పక్కవారితో పోల్చుకుంటావో నీలో ఆ సంతోషం, ఆనందం అనేది తగ్గిపోతుంది. రెండవది నెగటివ్ థింకింగ్ ఉన్న వారితో స్నేహం కూడా చేయకూడదు. ఎప్పుడు నువ్వు నెగటివ్ థింకింగ్, ఎప్పుడు పాజిటివ్తో ఉన్నవాళ్ళు, పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు వస్తాయి కనుక పాజిటివ్గా ఉండాలి. మూడవది కుటుంబాన్ని గౌరవించాలి, కుటుంబంతో ఉండాలి. తల్లిదండ్రులు ఏదైనా విషయంలో మనల్ని కోపగించుకుంటే అది ఎందుకు కోపగించుకున్నారా అని మనం ఆలోచించుకొని ఆ మార్గాన్ని ఎక్కడ తప్పు జరిగిందో మనం ఆలోచించుకుంటే మనము చక్కగా ఉండగలుగుతాం. నాలుగవది మనకు ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కార్యసాధన ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఆ లక్ష్యాన్ని, అది కష్టం అవుతుంది, అప్పుడు కష్టం ఉంటుంది, అది మనం ఒక్కొక్కసారి ఫెయిల్ కూడా అవుతాం. అయినా సరే అది సాధించుకునేంత వరకు నిద్రాహారాలు మానేసైనా ఆ లక్ష్యాన్ని చేరుకోగలగాలి. ఐదవది నెక్స్ట్ కోపం అనేది మనకు చాలా తగ్గించుకోవాలి. ఎప్పుడైతే కోపం మనలో ఉంటుందో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాము. ఎదుటి వాళ్ళ మీద ఒక్కొక్కసారి మనము అనవసరంగా కూడా అరిచే అవకాశాలు ఉంటాయి. అందుకోసం కోపాన్ని తగ్గించుకోవాలి. ఆరవది ఆరోగ్యమే
మహాభాగ్యం. అందుకే మనం ఆరోగ్యంగా ఉండాలి, మన యందు మనం శ్రద్ధ చూపించుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ మార్గాలను మనం ఆలోచించుకొని చక్కగా ఉంటామో, ఈ 6 మార్గాల ద్వారా మనము మన యొక్క లక్ష్య సాధనకు మనం ఏది సాధించుకోవాలనుకున్నామో, 7వది తృప్తి. ఎంతవరకు మనం సంపాదించుకున్నామో దాంట్లో తృప్తిని సంపాదించుకోవాలి. అరే నాకు ఇంకా కావాలని ఎప్పుడైతే అత్యాశ ఉంటుందో, అత్యాశ వల్ల ఎప్పటికీ ఆనందాన్ని పొందలేం. కనుక ఈ తృప్తి అనేది చాలా ముఖ్యమైనది. ఈ 7 మార్గాల ద్వారా ఎప్పటికీ నువ్వు ఆనందాన్ని పొందగలుగుతావని ఆ ముని చెప్పడం ద్వారా అతను ఆ ఇంటికి మళ్ళీ వచ్చి ఇవన్నీ మార్గాలను ఎంచుకోగలిగాడు. ధన్యవాదాలు. సూపర్ మ్యామ్. అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. రాధిక మ్యామ్ మ్యూట్ లో ఉన్నారు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నా పేరు రాధిక. నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఒక అందమైన కొలను ఉంటుంది. ఆ కొలను ప్రక్కనే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పైన హంస మరియు కాకి 2 నివసిస్తూ ఉంటాయి. అయితే హంస ఎప్పుడు తను ఆ కొలంలో ఈత కొడుతూ తన ఆనందంగా జీవితం గడుపుతూ ఉంటుంది. ఆ చెట్టు పైన ఉన్నటువంటి కాకి హంసను చూసి ఈర్ష్యపడుతుంది. ఈ విధంగా ఈ హంస ఎంత అందంగా ఉంది, ఈ హంస ఎంత తెల్లగా ఉంది, ఎంత బాగుంది అని చెప్పేసి, నేను కూడా అలా ఉంటే బాగుండు అని చెప్పేసి అది ఈర్ష్యపడుతుంది ఆ హంసను చూసి. అయితే ఆ కాకి ఏమనుకుంటుందంటే, అది హంస ఎక్కువ సమయము నీటిలో గడపడం వల్లనే తను ఆ రంగులో ఉంది, అందుకే దానికి అంత అందంగా ఉందేమో అని చెప్పేసి నేను కూడా ఎక్కువ సమయము నీటిలో గడుపుదామని చెప్పేసి రోజు తను ఆ కాకి ఏం చేస్తుందంటే ఆ కొలనులో స్నానం చేస్తూ స్నానం చేస్తూ రోజు ఎన్నో సార్లు స్నానం చేస్తూ ఉంది. చివరికి ఏమవుతుందంటే ఒక రోజు తనకి అనారోగ్యం పాలవుతుంది. ఎందుకంటే బాగా నీళ్ళలో తడడం వలన కాకి అనారోగ్యం పాలవుతుంది. అప్పుడు తనకి తెలుస్తుంది అనమాట, నేను మళ్ళీ ఆరోగ్యంగా కావాలంటే చాలా సమయం పడుతుంది అని చెప్పేసి. అప్పుడు తనకి అర్థం అవుతుంది ఏమనంటే, నాకున్న దాంట్లోనే నేను తృప్తి పడాలి, అనవసరంగా లేని దాని గురించి ఆలోచించి బాధపడడం కంటే ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండాలని చెప్పేసి ఆ కాకి ఆ రోజు నుంచి తన ఉన్న దాంతో తృప్తి పడుతూ జీవితం అంతా కూడా హాయిగా గడిపేస్తుంది. ఇంకో స్టోరీ చెప్పమంటే చెప్పేస్తా. ఇంకో అంటే దీనికి మోరల్ ఏంటి అంటే, ఉన్న దాంతో తృప్తి పడాలి, లేని దాని గురించి మనము అనవసరంగా ఆశపడవద్దు అని చెప్పేసి. ఇంకో స్టోరీ చెప్పొచ్చా మేడం? లేదు ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? విజయ మేడం చెప్పండి. జ్యోతి మేడం, సారీ జ్యోతి మేడం. ఓకే అండి, హ్యాపీ ఈవినింగ్. నా పేరు జ్యోతి, విక్టరీ టీమ్. నేను ఇవాళ చెప్పే కథ, ఒక తండ్రికి 2 కొడుకులు ఉంటారు. పెద్ద అబ్బాయి నార్మల్ బాయ్ గానే పుడతాడు, రెండో అబ్బాయి బ్లైండ్ బాయ్ అన్నమాట. సో బ్లైండ్ బాయ్ ఏంటంటే తండ్రి ఆధారంగా ఉంటూ తండ్రితో పాటు ఉంటూ చాలా మంచి మంచి అలవాట్లని వింటూ ఉంటాడు, అలవర్చుకుంటాడు. మనం వినేది ఏంటంటే, చాలా వరకు హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఎప్పుడైనా చాలా అలర్ట్ గానే కొన్ని విషయాల్ని తెలుసుకోగలుగుతుంటారు అనమాట. సో పెద్ద అబ్బాయి మాత్రం చాలా గారాబంగా అల్లరి చిల్లరగా పెరిగి చాలా చెడు అలవాట్లకు లోనవుతాడు. ఈ విధంగా చెడు అలవాట్లు ఉన్నందుకు తండ్రి బెంగతో, పెద్ద అబ్బాయి మీద బెంగతో, వాళ్ళు 10 years అంత వయసులో ఉన్నప్పుడే తండ్రి చనిపోతాడు. చనిపోయే ముందు పెద్ద బాబుకి చెప్తాడు, నాన్న తమ్ముడు గుడ్డివాడు కదా, వాడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు అని చెప్పి చాలా జాగ్రత్తలు చెప్పేసి చనిపోతాడు తండ్రి. చనిపోయిన తర్వాత పెద్ద అబ్బాయి ఏం చేస్తాడంటే, కొంచెం పెరుగుతూ ఉండగానే తమ్ముని చూసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది, ఈ బాధ్యత నాకు అవసరమా అంటూ, ఈ ఇల్లు నేను ఒక్కనే ఆక్యుపై చేయాలి, ఇల్లు మొత్తం నేను ఒక్కడనే ఉంచుకోవాలని చెప్పేసి తమ్ముడిని తీసుకెళ్లి మెల్లగా ఒక అడవిలో తీసుకెళ్లి, నిన్ను నాన్న ఇల్లు చోటికి తీసుకెళ్తానని చెప్పేసి తమ్ముడిని తీసుకొని మాయమాటలు చెప్తూ తీసుకెళ్లి అడవిలో ఒక చెట్టు కట్టేస్తాడు. ఇంకా చీకటి అవుతున్న కొద్దీ అబ్బాయికి తెలిసిపోతుంది, చీకటి అవుతుంది, నేను ఎక్కడో అడవిలో ఉన్నట్టున్నాను, ఇంకా అన్నయ్య రావట్లేదు, నన్ను ఎట్లాగూ ఈ జంతువులన్నీ చంపేసి తింటాయేమో, అన్ని సౌండ్స్ వినిపిస్తుంటాయి అనమాట అబ్బాయికి. సో ఈ సౌండ్స్ ద్వారా అమ్మో నేను ఎక్కడో ఉన్నట్టున్నా అని చెప్పేసి ఆ పెద్ద చెట్టు పైకి మెల్లగా తాళ్ళంతా విప్పేసుకొని చెట్టు పైకి ఎక్కేస్తాడు. ఎక్కి చెట్టు కొమ్మ పైనకి ఎక్కి ఉంటాడనమాట. అక్కడ ఆ చెట్టు అడవిలో రచ్చబండలాగా అన్ని జంతువులు అక్కడికి వచ్చి అన్ని మాట్లాడుకుంటాయి అనమాట ఈవినింగ్ కాగానే, రాత్రి కాగానే.
సో ఆ టైంలో వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు, జంతువులన్నీ వచ్చి మాట్లాడుకుంటుంటాయి. అప్పుడు ఆ టైంలో మాటలు వింటుంటాడు అనమాట. అప్పుడు ఒక కోతి వచ్చి అంటుంది, ఇవి ఇక్కడ చుట్టుపక్కల మనం విశేషాలు మాట్లాడుకుందాము. పక్క ఊర్లో చాలా నీళ్లు లేక కరువుకి జనాలు చాలా కష్టాలు పడుతున్నారు, కరువు వచ్చింది. అక్కడ నీళ్లు నిండాలంటే వాళ్ళకి బావిలో ఒక రాయి, చాలా పెద్ద రాయి అడ్డం ఉంది. ఆ రాయిని జరిపితే వాళ్ళకి నీళ్లు వస్తాయి. అది ఎవరు చెప్పాలి వాళ్ళకి అని ఒక కోతి అంటుంది అనమాట. ఇంకొక కోతి వచ్చి అంటుంది, ఇప్పుడు ఈ రాజ్యానికి చెందిన రాజు వాళ్ళ అమ్మాయికి జ్వరం వచ్చింది. ఆ జ్వరం తగ్గాలంటే వాళ్ళ అమ్మాయి మంచం కింద ఒక కప్ప ఉంది. సో ఆ కప్పని జరిపితే, ఆ కప్పని అక్కడి నుంచి తీసేస్తే ఆమెకి జ్వరం తగ్గుతుంది. అప్పటి వరకు ఎంత వైద్యం చేసినా కానీ జ్వరం తగ్గదు అని ఒక కోతి అంటుంది అనమాట. సో రాజుగారు ప్రకటించారు, ఎవరైతే అమ్మాయికి జ్వరం తగ్గే మార్గం చెప్తారో సగం రాజ్యం ఇవ్వడమే కాకుండా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి రాజుగారు ప్రకటించారని ఒక కోతి అంటుంది. అంతలోనే ఇంకొక జంతువు వచ్చి అంటుంది, మీకు అన్ని విషయాలు తెలుసు కానీ ఈ చెట్టు గురించి తెలుసా? ఈ చెట్టుకి ఎన్నో వనమూలికలు ఉన్నాయి, చాలా ఔషధ గుణం ఉంది. ఈ చెట్టు ఎన్నో వైద్యం లేనటువంటి ఎన్నో రోగాలకి మందునిస్తుంది. సో ఈ చెట్టు బెరడుని కళ్ళకు రాసుకుంటే కళ్ళు లేని వాళ్ళ కళ్ళు కూడా వచ్చేస్తాయి అని ఒక జంతువు అంటుంది అనమాట. అనగానే అప్పుడు అబ్బాయి తన జేబులో ఒక వస్తువు లాంటిది ఉంది, దాంతో చెట్టు బెరడుని తీసుకొని కళ్ళు రుద్దుకుంటాడు అనమాట. రుద్దుకోగానే కాసేపటికి కంటి చూపు వచ్చేస్తుంది. ఇంకా పొద్దున అయ్యే వరకు జంతువులన్నీ వెళ్ళిపోయే వరకు వెయిట్ చేసి ఇంకా ఊర్లోకి వెళ్తాడు, పక్క ఊర్లోకి వెళ్తాడు. ఎలాగైనా వాళ్ళకి నీటి కరువు తగ్గించాలని చెప్పేసి వాళ్ళకి వెళ్ళి ఊరోళ్ళకి వెళ్ళి ఆ ఊర్లో ఉన్న జనానికి ఈ రాయిని జరపండి, మీకు నీళ్లు చాలా వచ్చేస్తాయని చెప్తాడు అనమాట. అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ చాలా సంతోషంతో మాకు చాలా పెద్ద కష్టాన్ని తీర్చిన ప్రతి ఇంట్లో ఉన్న చాలా మంది డబ్బు తెచ్చి అతనికి కానుకగా ఇస్తారు. అవన్నీ తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్తాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు మీ అమ్మాయికి నేను జ్వరం తగ్గిస్తాను అని చెప్పేసి విన్న విషయాన్ని పాటిస్తాడు. అక్కడ ఉన్న కప్పని తీసేస్తాడు. సో త్వరలోనే ఆ అమ్మాయికి జ్వరం తగ్గిపోతుంది. వెంటనే సగం రాజ్యాన్ని ఇవ్వడంతో పాటు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు రాజుగారు. తర్వాత ఏమవుతుంది, ఇలాగే చాలా హ్యాపీగా ఉంటూ ఉంటాడు. ఒక రోజు గుర్రం మీద రాజ్యంలో పర్యటనకి వెళ్తూ ఉన్న టైంలో వాళ్ళ అన్నయ్య కనిపిస్తాడు అనమాట. వాళ్ళ అన్నయ్య కనిపించడం అంటే అప్పటికి కంటి చూపు లేదు కాబట్టి అతని అడుకుంటూ ఉంటాడు. ఆ అన్నయ్య రోడ్ల మీద అడుకుంటూ ఉంటే ఆ గొంతు విని గుర్తుపడతాడు, మా అన్నయ్య కదా, ఇంత పని అయింది ఏంటి అని అనుకుంటాడు. కానీ తర్వాత అడుగుతాడు, నేనెవరో నువ్వు గుర్తుపట్టావా అన్నయ్య బాబు అని ఆయన అడిగితే, అవును నువ్వు నా తమ్ముడివి కదా, నువ్వేంటి ఇంత రిచ్గా ఉన్నావు, నీ కంటి చూపు వచ్చేసింది కదా అని అంటే, అవునవును నువ్వు నాకేం చేసావు గుర్తుందా, అయినా కానీ నేను నీకు నువ్వు చేసిన పనికి శిక్షించడం కంటే సరే నేను శిక్షించను, అదే విధంగా నేను దగ్గర చేర్చుకోను, కానీ నువ్వు ఇప్పుడు అడుక్కుంటున్నావు చూడు, అది నాకు చాలా బాధగా ఉంది. నా సొంత అన్నయ్యగా నా తండ్రి చెప్పిన విధానం ప్రకారంగా నేను నీ కష్టాన్ని తీర్చడానికి కొంత డబ్బు ఇవ్వగలుగుతాను, దాంతో ఆయన ఇప్పటి నుంచి సుఖంగా హ్యాపీగా ఉంటూ కష్టపడి పని చేయడానికి ఆలోచించు, ఇలా అడుక్కోవడం అనేది చాలా తప్పు విషయం అనేసి అన్నయ్యకి బుద్ధి చెప్తాడు. అదే విధంగా తన పాటన తను చాలా ఇంకా రాజ్యం వెళ్తూ చాలా చక్కగా ఉంటాడు. సో ఇందులో నీతి ఏంటంటే, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. సహాయం చేసిన వాళ్ళకి ఎంతమంది అయినా సహాయం చేస్తాము, కానీ మనకు అపకారం చేసిన వాళ్ళకి కూడా సహాయం చేసిన వాడే గొప్పవాడు. అది తమ్ముడు తన తండ్రి దగ్గర విన్న పద్యాన్ని దాన్ని అమలు పరిచాడు అనమాట. సో ఇది ఈ కథలోని నీతి. ఎక్సలెంట్ మ్యామ్, సూపర్. ఎక్సలెంట్ మేడం, సూపర్. ఉమా మేడం మ్యూట్ లో ఉన్నారు, ఫస్ట్ అన్మ్యూట్ చేస్తుంది. అక్కడ మ్యూట్ సింబల్ దగ్గర రైట్. ఇద్దరు చిలకా కోరికల్ లాంటి భార్య భర్తలు ఒక అందమైన పొదరిల్లును నిర్మాణం చేసుకున్నారు. ఆ అందమైన పొదరిల్లులో ప్రారంభమైన వారి సంసారం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆకాశమంతా ఆనందం, సముద్రంలా ఉప్పొంగే సంతోషం వారిని అందమైన జీవితాలు గడిపారు. ఆ అనుబంధానికి గుర్తులుగా వారికి ఇద్దరు రతనాల లాంటి కుమారులు జన్మించారు. వారు మంచిగా చదివి మంచి ప్రయోజకులు అయ్యారు. ఆనందంగా సంతోషంగా హ్యాపీగా సాగిపోతున్న వారి జీవితంలో భగవంతుడు పెను విషాదాన్ని నింపాడు. కరోనా రక్కసి పొదరింటి పైన కన్నేసింది. గోరింకను అనంతలోకానికి తీసుకెళ్ళింది. చిలక గుండె పగిలిపోయింది. కానీ రతనల్లాంటి పిల్లల కోసం సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలనుకొని నిర్ణయించుకుంది. తన గుండెను రాయి చేసుకుంది. తన ఆలోచనలు ఆ గోరింక యొక్క ఆశయాలు నెరవేర్చడానికి మాత్రమే ముందుకు వెళ్ళాయి. తన పిల్లలు సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలని అనుకుంది. అలాగే ముందుకు సాగింది.
ఈ కథ ద్వారా నీతి ఏంటంటే, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోవాల్సిందే, కానీ మనం చేసే మంచి పనులు మాత్రమే స్థిరస్థాయిగా సమాజంలో నిలిచిపోతాయని, మరియు బంధాల కంటే బాధ్యతలు చాలా ముఖ్యమని ఈ కథ ద్వారా నేను గ్రహించాను. ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన ఇంపాక్ట్ వారికి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్సలెంట్ మేడం. అది నా జీవితం మేడం, అది నా జీవితం. అదే అందుకే లోపటి నుంచి వచ్చింది అన్నట్టు. ఎక్సలెంట్ బాగుంది, సూపర్. నెక్స్ట్ రామ్ గీత మ్యామ్. లేదు లేదు విజయ. నేనున్నాను మేడం. ఓకే ఓకే. అసలు యాక్చువల్ గా నేను ఈరోజు కథ చెప్తానా లేదా అని అనుకున్నాను, కానీ మా శశిధర్ సార్ వచ్చిందని మా చెల్లెలు చెప్పగానే జాయిన్ అయిపోయినాను. శశిధర్ శర్మ సార్ గారు వచ్చిందంటే జాయిన్ అయిపోయినాను మేడం. సో నేను కూడా కథ చెప్పాలని చెప్పి అనుకుంటున్నా. అంటే కథలు చెప్పడం చాలా రోజులు మనం మర్చిపోయి, కానీ ఇప్పుడు చెప్పాలి. సో ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఏంటిదంటే మేడం, ఒక సాధువు గురువు తన యొక్క శిష్య బృందం చేత తీసుకొని ఆయన అడవిలో ప్రయాణం చేస్తూ ఒక క్షేత్ర పర్యటనకు వెళ్తూ ఉంటారు. వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క శిష్యులకు నీతులు, ఎట్లా ఎట్లా మనం ఉండాలి, జీవితం అంటే ఎట్లా ఉంటది, మన భారతీయ సంస్కృతి, మన వేదాలు, మన యొక్క ఇతిహాసాలు ఏం చెప్పినాయి అనేటువంటి విషయాలపైన ఆ శిష్యులతో ముచ్చటించుకుంటూ వెళ్తూ ఉంటాడు. మార్గ మధ్యంలో అతనికి వాళ్ళందరూ కూడా కొంచెం సేద తీర్చుకోవడానికి అని చెప్పి ఒక సెలయేరు దగ్గర ఆగుతారు. అయితే ఆగినటువంటి ఆ సెలయేరు దగ్గర వీళ్ళందరూ సేద తీర్చుకున్న తర్వాత ఒక తేలు అందులో మునిగిపోతూ ఉంటుంది. అలా మునిగిపోతూ ఉన్నప్పుడు ఈ ఎవరైతే సాధువు ఉంటారో వారు ఏం చేస్తారంటే ఒక పుల్ల యొక్క సహాయంతో మెల్లగా దాన్ని తీసే ప్రయత్నం చేయగా కొంచెం పైకి రాగానే టక్ అది కుట్టేస్తారు. ఇట్లా ఎన్నిసార్లు తీసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది కుడుతూనే ఉంటది. ఎన్నిసార్లు కుట్టిపించుకున్నప్పటికీ కూడా చివరికి ఆ సాధువు మెల్లగా ఎన్నిసార్లు కుట్టిపించుకుని నిదానంగా దాన్ని తీసి ఒడ్డున పడేయడం జరుగుతుంది. ఇదంతా గమనిస్తున్నటువంటి ఒడ్డు పైన కూర్చున్నటువంటి ఒక వ్యక్తి ఆ సాధువు దగ్గరికి వెళ్ళి, స్వామి అది కుడుతుందని తెలుసు, ఎంత మీరు అంత తెలిసి ఇంత గొప్ప సాధువు కదా, ఇన్ని విషయాలు మీ శిష్యులకు చెప్తున్నారు, ఆ విషయ జంతువు కుడుతుందని తెలిసినాక కూడా మీరు ఎందుకు దాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఒక సందేహాన్ని వెలిపిస్తాడు. అప్పుడు ఆ స్వామీజీ ఏమంటాడంటే, అది విష జంతువు అయినప్పటికీ దాని యొక్క స్వభావం, దాని స్వభావాన్ని అది మర్చిపోలేదు. మరి నేను ఒక మనిషిని, మరి కాపాడడం అనేది నా స్వభావం. విష జంతువే దాని స్వభావాన్ని అది మార్చుకున్నప్పుడు ఒక మనిషిని నా స్వభావాన్ని నేను ఎట్లా మార్చుకుంటా అనేటువంటి విషయాన్ని చెప్పంగానే, నిజమే కదా స్వామి, అసలు ఎంత గొప్ప విషయం చెప్పిండ్రు. మానవత్వం అనేది మనుషుల్లో నుంచే రావాలి, ప్రతి మనిషి మానవత్వంతో ఉండాలి, సహాయం చేసేటువంటి ఒక మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అని చెప్పి అతనికి జ్ఞానోదయం అవుతుంది. అంటే ఈ కథ నేను ఎక్కడో విన్నదాన్ని కొంత నేను మార్చి చెప్పొచ్చు, కానీ దీనిలో సారాంశం మాత్రం అది. మనిషి నాకు కూడా అనిపించింది, చాలా మంది ఈ కథ ద్వారా ఎవరో నేర్చుకోవడం కాదు, నేను నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నా అంటే, నేను చేసే ప్రతి పనిని కూడా ఎక్కువ మంది పట్టి లాగాలని చూస్తారు వెనక్కి. నేను చేసే ప్రతి పని మంచి పని. నాకు అనిపించింది ఇది విన్నాక, అరే నిజమే సాధువు చెప్పినట్టుగా అసలు మన స్వభావాన్ని మనం ఎందుకు మార్చుకోవాలి, నా స్వభావము ఎక్కడ ఏది ఎవరు ఏమి అడిగితే చేయాలని నేను అనుకుంటాను. మరి ఇంత మంచి స్వభావాన్ని నేను ఎవరి కోసం ఎందుకు మార్చుకోవాలి? సో కాబట్టి మన మంచి స్వభావాన్ని ఎప్పుడు ఎన్ని రకాలైనటువంటి ప్రభావాలు మన మీద పనిచేసినప్పటికీ కూడా మార్చుకోవద్దు. అవసరం లేదు. మనం చేస్తున్నది మంచి అనేటువంటి దాన్ని మనం మనసా వాచా కర్మనా కనుక మనం నమ్మితే ఖచ్చితంగా అదే దారిలో వెళ్ళాలి. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మనకు సంబంధం లేదు. ఏదో ఒకనాడు ఆ భగవంతుడు మనకు అదే విషయంలో మనకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు, మంచి మార్గాన్ని ఇస్తాడు, ఈ జన్మకు సార్థకతను కూడా ఇస్తాడని చెప్పి నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ మ్యామ్, సూపర్. గీతా మేడం. రామగీత మేడమేనమ్మా? చెప్పండి మ్యామ్, చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. నా పేరు రామగీత, 166 బ్యాచ్, విక్టరీ టీమ్ 2. ఈ రోజు నేను చెప్పబోయే కథ ఏమిటంటే, మూర్ఖులు అని ఎవరిని అంటారు. అసలు మనం అందరినీ మూర్ఖులు అని చెప్తూ తిరుగుతుంటాం కదా. యాక్చువల్ మూర్ఖులు ఎవరు అనేది తెలుస్తుంది మనకి ఇప్పుడు ఈ కథ ద్వారా. అది భోజుని కాలం. భోజ మహారాజు
ఒక మహారాజే కాకుండా గొప్ప పండితుడు కూడా. కానీ పండితులు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న లాజిక్స్ మిస్ అవుతుంటారు. ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యాడు మనం తెలుసుకుంటున్నాం. ఒకరోజు మహారాజు తన భార్య అంతఃపురంలోకి గబగబా వెళ్తూ ఉంటాడు. అప్పుడు తన భార్య మహారాణి తన ఆంతరంగిక చెలికత్తెతో ఏదో ముచ్చటిస్తూ ఉంటుంది. రాజుగారు గబగబా వెళ్ళి మహారాణితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మహారాణికి కోపం వచ్చి మూర్ఖరాజా ఆగచ్చదు అంటది. మూర్ఖరాజా రండి రండి మూర్ఖరాజా అని అంటది. అప్పుడు రాజుకు తలకాయ కొట్టేసినంత పని అవుతుంది. అరే నా భార్య, అందులో నేను మహారాజును, భోజుణ్ణి, మహాపండితుణ్ణి, అయినా నన్ను పట్టుకొని మూర్ఖరాజా అంటదా, ఎంత ధైర్యం మహారాణికి అని ఆమెను అడగలేకపోతాడు. ఎందుకంటే అడిగితే తను ఎలా మూర్ఖుడయ్యాడో తెలియదు కదా. అప్పుడు ఆమెతోనే చెప్పించుకోవాలి నువ్వు మూర్ఖుడయ్యా ఎలా అయ్యావని. అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ రోజంతా నిద్రపోడు, రాత్రంతా ఆలోచిస్తాడు, మరుసటి రోజు కూడా ఆలోచిస్తాడు. కానీ తను ఎలా మూర్ఖుడయ్యాననే విషయం ఎక్కడా అంతుపట్టడం లేదు. మూడవ రోజు ఏం చేస్తాడు, ఒక ఉపాయం చేసి తన కొలువులో తీరి కూర్చొని ఉండగా పండితులందరూ ఒకళ్ళెనక ఒకళ్ళు అలా వస్తూ ఉంటారు. అప్పుడు ఒక్కొక్క పండితుడు వస్తుంటే మూర్ఖ పండిత రండి కూర్చోండి అంటుంటారు. మళ్ళా ఇంకొక పండితుడు రాగానే మూర్ఖ పండిత రండి కూర్చోండి. అలా అనడం వల్ల ఆ పండితులందరూ అసలు ఆశ్చర్యపోయి ఏంటి మమ్మల్ని ఇలా మూర్ఖ పండిత అంటున్నాడు రాజు ఏమైనా పిచ్చి పట్టిందా ఏమిటి ఇలా అంటున్నాడు అని మనసుకు బాధపడతారు, కానీ ధైర్యం చేసి ఎవరు అడగలేరు అనమాట. అప్పుడు చివరికి మహాకవి కాళిదాసు గారు కూడా ఎంటర్ అవుతాడు లోపలికి, కొలువు కూటంలోకి రాగానే అప్పుడు ఆ మూర్ఖ పండిత రండి కూర్చోండి అంటారు. అనగానే మహాకవి కాళిదాసు గారు చాలా గొప్ప పండితుడు, ఇలాంటి తప్పుడు మాటలను ఎప్పుడూ కూడా పడడు కాబట్టి వెంటనే సమాధానం ఇస్తాడు. ఖాదన్న గచ్చామి హసన్న జల్పే గతాన్న శోచామి కృతన్న మన్యే ద్వాభ్యాం తృతీయో న భవామి రాజన్ కిం కారణే భోజ భవామి మూర్ఖ అంటాడు. అంటే ఈ శ్లోకం అర్థం ఏంటంటే ఖాదన్న గచ్చామి తింటూ అటు ఇటు తిరగటం లేదు, హసన్న జల్పే నేను ఏదైనా విషయం చెప్పాలనుకుంటున్నప్పుడు నవ్వుతూ గడగడగడగడా నవ్వుకుంటూ చెప్పట్లేదే, గతాన్న శోచామి గతం గురించి నేను ఆలోచించటం లేదే, కృతజ్ఞ మన్యే అంటే నేను కృతజ్ఞతా భావంతో లేను, కృతజ్ఞున్నే ఎప్పటికైనా కూడా, ద్వాభ్యాం తృతీయో న భవామి రాజా అంటే ఇద్దరి మధ్యలో వచ్చి మాట్లాడటం లేదు, మూడో వాడిగా ఉండటం లేదు. ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వెళ్ళి కొంతమంది ఇద్దరు మధ్యలో మాట్లాడుతుంటే పోయి వాళ్ళని డిస్టర్బ్ చేసి గబగబా మాట్లాడేస్తుంటారు, ఏదో ఒకటి చెప్పాలనుకుంటుంటారు. అఫ్ కోర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ విషయం చెప్పాలని, కానీ ఇద్దరు మాట్లాడిన తర్వాత మనం ఎంటర్ కావాలి. కానీ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ యొక్క భాషణను భంగపరచకూడదు. మరి ఏ రకంగా నేను మూర్ఖున్నయ్యాను మహారాజా అని అడగగానే వెంటనే మహారాజు గారు గొప్ప పండితుడు కాబట్టి వెంటనే తన యొక్క తప్పును తెలుసుకొని నేను ఇద్దరు మహారాణి చెలికత్త ఇద్దరు మాట్లాడుకుంటుండగా వెళ్ళి నేను వాళ్ళని డిస్టర్బ్ చేశాను కాబట్టి మూర్ఖున్నయ్యాను అని తెలిసింది. ఈ కథ ద్వారా మనము మూర్ఖులం కాకుండా ఉండడానికి మాక్సిమం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సాధారణంగా మనందరం కూడా ఇద్దరు మాట్లాడుతుంటే మనకు కూడా ఉత్సుకత పెరుగుతుంటుంది. వాళ్ళు చెప్పే మ్యాటర్ మనకు తెలుస్తుంది, వాళ్ళకి చెప్పేది తెలిసినా కూడా మళ్ళీ మనం అదే చెప్తుంటాం. కాబట్టి అలాంటి తప్పుడు పనులు జరగకుండా ఉండడానికి ఈ యొక్క కథ ద్వారా మీ అందరికి ఒక మోరల్ దొరికిందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్. ఎలా అంటే అచ్చమైన తెలుగు పండితురాలు కాబట్టి మేడం మొత్తం చాలా చాలా వివరంగా పోయంతో సహా చెప్పారు. ఎక్సలెంట్ మేడం, సూపర్. ఇన్వెస్టర్ మ్యామ్ టైం సరిపోయిందా మ్యామ్? 2 minutes అయితే దాటిపోయింది మేడం. ఓకే థ్యాంక్ యూ. Hello, good evening everyone. Hello. చెప్పనా? Hello, good evening everyone. My name is Anvishan Paul. మాది 166 బ్యాచ్. ఈ రోజు నేను సమయస్ఫూర్తి అనే కథ గురించి చెప్పాలనుకుంటున్నాను. అయితే ఒక ఊరిలో రామపురం అనే గ్రామంలో గోవిందుడు అనే బాలుడు ఉంటాడు.
ఒక రోజు అతని తండ్రి అతన్ని పిలిచి తన స్నేహితుడు పక్క ఊర్లో ఉంటాడు, అతని దగ్గర సూట్ కేస్ తీసుకురమ్మని చెప్తాడు. సో తన తండ్రి మాట చెప్పిన మాటకి అతను పక్క ఊరికి బయలుదేరాడు. అప్పుడు అతను తన స్నేహితుని దగ్గరికి, తన తండ్రి చెప్పిన స్నేహితుడి ఇంటికి వెళ్ళాక అతను సూట్ కేసు ఇస్తాడు. సూట్ కేసు ఇస్తూ అతను ఇతనికి ఒక హెచ్చరిక ఇస్తాడు. దొంగలు ఉంటారు, జాగ్రత్త, ఈ ఊరిలో జాగ్రత్తగా వెళ్ళు అని అంటారు. సో అదే చెప్పిన మాటకి అతను వెళ్తుండగా, ఇంటికి బయలుదేరుతుండగా అతని వెనకాల ఎవరో ఇతను తరుముతుంటారు. అతనికి అర్థమైంది. సో అదే విధంగా అతను నడవసాగాడు ముందుకి. నడవడమే వేగంతో నడిచి తర్వాత ఒక నది కనిపిస్తుంది. నది కనిపిస్తుంది. అప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది. కానీ నది పక్కన చెట్టు పొదల్లో అతను ఇతని సూట్ కేసు విసిరేసి అతను నది దగ్గర ఉండి అతని సూట్ కేసు నదిలో పడిపోయింది అని గట్టిగా అరిచి ఏడుస్తాడు. ఇదే సమయం అనుకున్న దొంగలు ఏం చేస్తారంటే, ఏం బాబు, ఏం కాదు, నేను తీసుకొస్తాను, ఏం బాధపడకు, ఏం ఏడవకు అని చెప్తారు. సో అప్పుడు అతను అదే సమయం అనుకొని అక్కడి నుంచి నది పక్కన ఉన్న చెట్టు పొదల్లో ఉన్న సూట్ కేసుని తీసుకొని అతను అదే సమయాన్ని వెళ్ళిపోయాడు. ఇందులో నీతి ఏమిటంటే, మన జీవితంలో మనం ఏం చేయలేము, మన జీవితం అయిపోయింది అనుకున్న సమయంలో అదే సమయంలో మనకి ఒక ఆలోచన వస్తుంది, ఏం చేస్తే మంచిగా ఉంటుంది అనే ఆలోచన ఉంటుంది. అది మనం గమనించకపోతే మనం ఫెయిల్యూర్ గానే మిగిలిపోతాం. అలా కాకుండా మనం ఏం చేయాలనేది తెలుసుకొని కరెక్ట్ ప్రజెంట్ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అది తీసుకోవాలి. ఇది మ్యామ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సూపర్, ఎక్సలెంట్, బాగా చెప్పాం. చాలా మంచి స్టోరీ. సమయస్ఫూర్తి ఉండాలి. ఎలా ఉండాలి? ఏ సిచ్యువేషన్ లో అయినా, ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ లో అయినా సమయస్ఫూర్తి ఉంటే మనము సక్సెస్ అవ్వచ్చు. ఎక్సలెంట్, సూపర్ నాన్న. అండ్ విక్టరీ టీం అందరూ అయిపోయినట్టేనా? అయిపోయారు మేడం, ఎవరు లేరు ఇంకా. వెంకటేష్ సార్ ఒక్కసారి చూడండి మళ్ళీ. ప్రసన్న మేడం జర్నీలో ఉన్నారంట, తిరుపతి సార్ కూడా బయట ఉన్నారంట. మేడం అంతే మేడం. నేను ఒకటి అది రిమూవ్ చేయండి, ఇన్వెస్టెంట్ కి పెట్టారు కదా, చేయండి. రైట్, నెక్స్ట్ టీమ్ వెంకటేష్ సార్ చూసుకోండి. నెక్స్ట్ ఎన్ని మినిట్స్ వరకు వీడియో ఫీడ్బ్యాక్ ఇస్తారు నాన్న, మేడం చెప్తారు. 2 minutes ఎక్కువ చెప్పాము, పర్వాలేదు. 3 minutes. ఓకే, మినిమం 2 minutes అనుకున్నాం, మాక్సిమం 3 minutes అనుకున్నాం. ఓకే, పర్లేదు, 3 minutes. నెక్స్ట్ టీం ఎవరు? అన్స్టాపబుల్ ఇద్దరే ఉన్నట్టున్నారు, తీసేసుకుంటా. పర్లేదు, టీమ్ వైజ్ వద్దు, పర్సన్స్ వైజ్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరి ముందు హ్యాండ్ రైజ్ చేస్తే అలా తీసుకుంటాం. సో మేడం లేదు లేదు తీసేసుకుందాం, ప్రతి అందరినీ తీసుకుందాం. ఎందుకంటే టీమ్ వైజ్ అయితే ఇద్దరు ఉన్నారు కాబట్టి అందరినీ తీసుకుందాం మేడం. హ్యాండ్ రైజ్ చేశారు ఫస్ట్ పూర్ణిమ గారు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఇవాళ నేను రియల్ లైఫ్ స్టోరీ చెప్పబోతున్నాను. సాలుమారది తిమ్మక్క గారు, తను ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించారు. అలాగే తను కర్ణాటకలోని కర్ణాటకలోని మూబీ తలాక్ అనే గ్రామంలో జన్మించారు. తను చిక్కయ్య గారిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అలా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ లో వాళ్ళకి పిల్లలు జన్మించకపోవడం వల్ల వాళ్ళు చాలా బాధపడేవారు. అప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, మనకు పిల్లలు లేకపోతే ఏమిటి, చెట్లను పెంచుదాం, మనము వాటినే మన పిల్లల్లాగా చూసుకుందామని అనుకొని ఒక రోజు వాళ్ళు బనియన్ ట్రీస్ దాదాపు ఒక 10 సాప్లింగ్స్ దాకా వాళ్ళు ప్లాంట్ చేస్తారు. ప్లాంట్ చేసి ఒక 1 year లో ఒక 10 బనియన్
ట్రీస్ ని గ్రో చేస్తారు. అలా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఒక 15 ప్లాంట్స్, అలాగే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఒక 20 ప్లాంట్స్ అలా పెంచుకుంటూ వాళ్ళ గ్రామంలో కూడూరు అనే గ్రామం దగ్గర ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ పాటు అన్ని ప్లాంట్స్ ని ప్లాన్ చేస్తూ ఉంటారు. అలా వాటికి రక్షణ ఇస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఫెన్సింగ్ వేసి ఎనిమల్స్ అనేటివి దాన్ని డిస్ట్రాయ్ చేయకుండా ఫెన్సింగ్ వేసి, అలాగే వాళ్ళు మాన్సూన్ సీజన్ లో ప్లాంట్స్ ని నాటడం వల్ల వర్షం రెయిన్ వాటర్ వల్లనే వాటికి వాటర్ ప్రాబ్లం కూడా వాళ్ళకి ఎలాంటిది లేకుండా ఉండడం వల్ల ప్లాంట్స్ అనేటివి చాలా బాగా గ్రో అయ్యేది. ఆల్మోస్ట్ ఒక 385 ప్లాంట్స్ దాకా వాళ్ళు గ్రో చేస్తారు. అవన్నీ ఒక ల్యాండ్ అనేది ఆల్మోస్ట్ 1.5 మిలియన్ వర్త్ ల్యాండ్ అన్నమాట. సడన్ గా ఒక రోజు 385 బనియన్ ట్రీస్ ని కొట్టివేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే బాగేపల్లి అనే ఒక రోడ్ ఎక్స్టెన్షన్ వల్ల వాటిని డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్నారు గవర్నమెంట్. అప్పుడు ఈ తిమ్మక్క గారు కర్ణాటక గవర్నమెంట్ లో సీఎం ని మరియు డిప్యూటీ సీఎం పరమేశ్వర్ గారిని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఇవి ఆల్మోస్ట్ ఒక 90 years ఈ ప్లాంట్స్ పెరుగుతున్నాయి, వీటిని ఇప్పుడు అలా కొట్టేస్తే ఎలా అని రిక్వెస్ట్ చేసి దాని గురించి ఫైట్ కూడా చేశారు. తనకి న్యూఢిల్లీలో తిమ్మక్క గారికి న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో 16th March 2019 లో పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. అప్పుడు తన ఏజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 108 years అన్నమాట. సో మనం ఏదైనా సాధించడానికి ఏజ్ తో అస్సలు పని లేదు, కాబట్టి మనం అనుకున్న దాన్ని గట్టిగా చేయాలి. సో తను ఎన్విరాన్మెంట్ కి అంత మంచి పని చేసింది కాబట్టి తనకి కూడా రిటర్న్ మంచిగా వచ్చింది. సో ఇది మోరల్ ఆఫ్ ది స్టోరీ. సూపర్ మ్యామ్, సూపర్, మంచి సూపర్ ఇన్ఫర్మేషన్ చెప్పాం. చాలా మందికి ఈ విషయాలు తెలియదు యాక్చువల్ గా. ఎక్సలెంట్ అమ్మా పూర్ణిమ. నెక్స్ట్ చందన. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు నేను చెప్పే స్టోరీ రైట్ మ్యాన్ ఇన్ రైట్ ప్లేస్ గురించి. ఒక డాడీ ఇంకా ఒక సన్ ఉంటారు. ఒక రోజు సన్ నుండి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నా వాల్యూ ఎంత అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ డాడీ ఆ బాబుకి ఒక స్టోన్ ఇచ్చి, ఈ స్టోన్ ని నువ్వు తీసుకొని మార్కెట్ లో కూర్చోండి సేల్ చేయడానికి ట్రై చేయు అని చెప్తాడు. అప్పుడు ఒక బాబు చెప్పిన విధంగానే మార్కెట్ లో వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు ఒక ముసలావిడ వచ్చి బాబు దీని ప్రైస్ ఎంత అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు బాబు ఏం మాట్లాడకుండా 2000 చూపిస్తారు. వాళ్ళ డాడీ అబ్బాయికి 2000 ఎవరైనా వచ్చి ప్రైస్ అడిగినప్పుడు ఏం మాట్లాడకుండా 2000 చూపించమని చెప్పేసి అడుగుతాడు. బాబు చెప్పిన విధంగానే 2000 చూపిస్తాడు. మ్యూట్ లోకి వెళ్ళారు మేడం. చందన మేడం కింద అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఓకే, చెప్పండి. ముసలావిడ 200 అని చెప్పేసి అడిగి 200 ఇవ్వడానికి రెడీ అవుతుంది. అప్పుడు బాబు మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ ఒక ముసలావిడ దీనికి 200 ఇవ్వడానికి రెడీ అయింది అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు వాళ్ళ డాడీ ఇదే స్టోన్ ని తీసుకొని మ్యూజియం కి వెళ్ళి, అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ప్రైజ్ అడిగినప్పుడు ఏం మాట్లాడకుండా 2000 చూపించని చెప్తాడు. అప్పుడు బాబు ఆ మ్యూజియం కి వెళ్ళి వాళ్ళ డాడీ చెప్పిన విధంగానే 2000 చూపిస్తాడు ఏం మాట్లాడకుండా. అప్పుడు అక్కడ మ్యూజియం లో ఉన్న వ్యక్తి దానికి 20,000 అని చెప్పేసి 20,000 ఇవ్వడానికి రెడీ ఉంటాడు. వాళ్ళ ఆ బాబు షాక్ అయ్యి మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి స్టోన్ తీసుకొని వెళ్తాడు. అప్పుడు వాళ్ళ డాడీ మళ్ళీ నేను ఇప్పుడు లాస్ట్ ప్లేస్ కి పంపించబోతున్నాను, నువ్వు డైమండ్స్ ఇంకా స్టోన్స్ కొనే ప్లేస్ కి వెళ్ళి ఏం మాట్లాడకుండా ప్రైస్ అడిగినప్పుడు 2000 చూపించు అని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఆ బాబు చెప్పిన విధంగానే ఆ స్టోర్ కి వెళ్తాడు. అప్పుడు ఆ స్టోర్ లో ఉన్న అబ్బాయి ఉండి స్టోర్ లో ఉన్న పర్సన్ దాని ప్రైస్ అడుగుతాడు. అంటే ఈ స్టోర్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఈ స్టోర్ ప్రైస్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఆ బాబు ఏం మాట్లాడకుండా 2000 చూపిస్తాడు. అప్పుడు ఆ పర్సన్ ఆ స్టోర్ లో ఉండే పర్సన్ దానికి 2 lakhs ఇవ్వడానికి రెడీ అవుతాడు. ఆ బాబు షాక్ అయ్యి మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళ డాడీ ఏమంటాడంటే, ఈ స్టోన్ వాల్యూ నీ వాల్యూ సేమ్ అని చెప్పేసి చెప్తాడు. ఇందులో మోరల్ ఏంటంటే, రైట్ మ్యాన్ ఇన్ రైట్ ప్లేస్. మనం అంటే ఎవరికో ఇష్టం లేదని మనకు వాల్యూ లేని దగ్గర మనం ఉండడం కరెక్ట్ కాదు. మనకి ఎక్కడైతే వాల్యూ ఉంటుందో అక్కడే ఉండాలి. అంటే మనకి ఎక్కడ ఎక్కువ వాల్యూ ఉందో ఆ ప్లేస్ ఐడెంటిఫై చేసి మనకి వాల్యూ ఉన్న దగ్గర మనల్ని ప్రెజెంట్ చేసుకోవాలి. చందన మ్యామ్ సూపర్.
చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్తున్నాడు నిజంగా. అసలు స్టోరీస్ ఎంత మోరల్ వాల్యూస్ ఉన్న స్టోరీస్ అంటే ఎక్సలెంట్ మేడం. చంద్ర సూపర్. నెక్స్ట్ రేణుక గారు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఇంజనీర్ అంటే ప్రపంచంలోనే చాలా క్లాస్ గా బ్యూటిఫుల్ గా ఉండే ఒక కార్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. మ్యానుఫ్యాక్చర్ అయ్యాక మొత్తం కంప్లీట్ అయ్యాక వచ్చే అవుట్పుట్ ని చూసి మేనేజర్ చాలా అంటే చాలా బాగుంది, చాలా సూపర్ గా ఉంది అనేసి అంటారు అన్నట్టు. ఆ ఇంజనీర్ ని కూడా చాలా ప్రైజ్ చేస్తాడు అంటే మెచ్చుకుంటాడు. తర్వాత కార్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయాక గోడౌన్ నుండి షోరూమ్ కి తీసుకొద్దామని చూస్తారు అన్నట్టు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ షోరూమ్ గోడౌన్ నుండి షోరూమ్ కి తీసుకొద్దామంటే కారు హైట్ పైన టచ్ అవుతా ఉంటది. సో ఇలా తీసుకొద్దాం ఏంటని వాళ్ళందరూ ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. సో ఇంజనీర్ ఏమో బాధపడతాడు అన్నట్టు. నేను అసలు ఫస్ట్ చెక్ చేసుకోలేదు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు అనేసి అనుకుంటాడు. అప్పుడు అందరూ ఎలా తీసుకురావాలనేసి ఆలోచిస్తూ ఉంటే అందరూ ఒక్కొక్క ఐడియాస్ ఇస్తారు, కానీ ఏది వర్కౌట్ అవ్వదు. అక్కడ అదంతా ఆ స్టోరీ అంతా జరుగుతుంటే ఆ షోరూమ్ లో ఉన్న వాచ్మెన్ అదంతా గమనిస్తూ ఉంటాడు అన్నట్టు. సో అతను వెళ్ళి మీకు ప్రాబ్లం లేకుంటే నేను ఒక ఐడియా ఇవ్వచ్చా అనేసి అడుగుతాడు. అయితే మేము ఇంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నా మాకే ఏ ఐడియా తట్టట్లేదు, కారు బయటికి రావట్లేదు, అలాంటిది నీ వాళ్ళు ఏమవుతుంది అనేసి అంటారు అన్నట్టు. అయితే సరే చెప్పు అంటే అంటాడు, కారు పైన అంటే తన బేస్ పైన టచ్ అవుతుంది కదా, సో కొంచెమే టచ్ అవుతుంది. కార్ టైర్ నుండి గాలి తీసేస్తే పైన రూఫ్ కి టచ్ అవ్వకుండా ఈజీగా బయటికి వస్తుంది అనేసి వాచ్మెన్ అంటాడు అన్నట్టు. అక్కడ అందరూ క్లాప్స్ కొట్టి తన్ని మెచ్చుకుంటారు. సో మోరల్ ఏంటదంటే అందరి దగ్గర ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటది. సో అంటే వాళ్ళ అవతారాన్ని బట్టి, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ని బట్టి, వాళ్ళ ఉండే స్టేజ్ ని బట్టి మనం ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఎవరికి ఇచ్చే వాల్యూ వాళ్ళకి ఇవ్వాలి. అంటే మనం వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయకున్నా పర్లేదు, కానీ వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్. దిస్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ. సూపర్. అంటే మనిషిని చూడగానే ఒక అంచనాకు రావద్దు లేరు అని చెప్పేసి, లేదు వాళ్ళు ఎలాగో ఉన్నారు అని చెప్పేసి ఒక అంచనాకు రావద్దు. మనం మనిషిని చూడటం కాదు, మనిషి ఇలా టాలెంట్ ఎవరిలో ఏ టాలెంట్ ఉందని తెలియదు కాబట్టి అందరినీ కూడా సమానంగా చూడాలి. సూపర్ మేడం. సూపర్. అంటే వాళ్ళని కించపరచకుండా మన వంతు సాయం చేయాలి. ఎస్ ఎక్సలెంట్. సూపర్ మేడం. ఎస్ చంద్రశేఖర్ సార్. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఇస్ చంద్రశేఖర్. ఐ ఆమ్ ఫ్రమ్ ప్రేరణ బ్యాచ్ 166 బ్యాచ్. నేను ఇవాళ చెప్పబోయే కథ ఏంటంటే ఉమ్మడి ఫ్యామిలీ. ఎందుకంటే వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోతున్నారు. ఉమ్మడి ఫ్యామిలీ వల్ల కలిగే లాభం ఏంటి అనేది అన్నదమ్ముల మధ్య జరిగిన సంభాషణని నేను మీకు విశదీకరిస్తున్నాను. ఒక ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. ఒక అతను బాగా చదువుకొని మంచి పొజిషన్ లో అమెరికాలో ఉద్యోగం చేస్తుంటాడు. ఇంకో బ్రదరు తక్కువ చదువుకొని హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుంటారు. వాళ్ళ ఫాదర్ కాలం చేస్తే ఇద్దరు వాళ్ళ ఊరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ తమ్ముడికి ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు, అన్నగారికి ఇద్దరు మగపిల్లలు. వాళ్ళ తమ్ముడి గారి భార్య మనకి ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఆస్తి పంపకాలు చేసుకుంటే ఉత్తరోత్తర ఇబ్బందులు ఉండవని చెప్తుంది. దానికోసమని వాళ్ళ అన్నగారితో తమ్ముడు ఏం చెప్తాడంటే, అన్నయ్య మనం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి, కొంచెం బయటికి వెళ్దామంటే సరే తమ్ముడు అని చెప్పి అన్నగారి తమ్ముడు కలిసి వాళ్ళ పొలాలు ఉన్న ఏరియాకి వెళ్ళి మాట్లాడుకుంటారు. అన్నయ్య నాకు ఇద్దరు ఆడపిల్లలు, నీకు ఇద్దరు మగపిల్లలు, ఆస్తులు పంపకం చేసుకుంటే బాగుంటుంది కదా అని నా ఆలోచన. అంటే అన్నగారు ఏం మాట్లాడు, ఓకే నువ్వు చెప్పినట్టే చేద్దామంటాడు. కానీ మనకి బాబాయ్ గారి వరుస అయ్యే ఒక పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆయన ముందు మనం చెప్దాము, దాన్ని బట్టి ఆయన ఇచ్చే సలహా ప్రకారం మనం ఏం చేయాలనేది ఆలోచిద్దామంటారు. సరే అని వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళ బాబాయ్ గారిని పిలిచి మేము ఇలా అనుకుంటున్నాము అని చెప్తే నేను దీనికి సంబంధించిన వ్యక్తులను పిలిపించి మీరు అమ్మదలుచుకునేవి అన్ని కూడా నేను సేల్ చేసి పెడతాను అంటారు. సరే అని చెప్పి ఆ సంబంధించిన వ్యక్తులను పిలిపిస్తారు బాబాయ్ గారు. పిలిపించి ఇళ్ళు, పొలాలు, వాళ్ళకి సంబంధించిన బంగారము, వాళ్ళ నాన్నగారు సంబంధించిన బంగారము, ఇవన్నీ కూడా అన్ని ఎస్టిమేషన్ వేస్తారు. ఎస్టిమేషన్ వేసి అమ్మకానికి పెట్టినప్పుడు కొంత వాల్యూకి వాళ్ళు అగ్రిమెంట్స్ అవుతారు. అగ్రిమెంట్స్ అయిన తర్వాత అమ్మగారిని ఎవరు చూడాలనే డిస్కషన్ వస్తుంది. ఎందుకంటే అమ్మగారు ఉన్నారు కాబట్టి. అంటే అది కూడా నువ్వే చెప్పు, సలహా చెప్పు అని అన్నగారు తమ్ముడిని అడుగుతాడు. అంటే అమ్మగారిని ఎలా పంచుకోవాలనేది వాళ్ళకి అర్థం కాని ఇదిలో అయిపోతుంది. సరే అని చెప్పి ఇవాటికి ఇది ఆపేద్దాం అన్నయ్య,
మళ్ళీ రేపు మాట్లాడుకొని డెసిషన్ తీసుకుందాం అంటారు. అంటే మళ్ళీ మరుసటి రోజు ఇద్దరు కలిసి బయటికి వెళ్ళి వాళ్ళ పొలాల దగ్గర కూర్చొని అన్నయ్య ఎలా చేద్దామంటే, తమ్ముడు యాక్చువల్గా అయితే నాకు ఇష్టం లేదు ఇలా పంచుకుంటే ఎవరికి వాళ్ళం విడిపోతాము, సంబంధ బాంధవ్యాలు ఉండవు, కలిసి ఉంటేనే సంబంధ బాంధవ్యాలు ఉంటాయి అని చెప్పి అంటారు. సరే అన్నయ్య నీ ఇష్టం, ఇది ఈ అమ్మకాలు ఇవన్నీ కూడా ఇక్కడితో ఆపేద్దాము, ఇంకా ఏమి జరగొద్దు, యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఎవ్రీ ఇయర్ వచ్చి అందరం కలిసి ఎంజాయ్ చేద్దామంటారు. సరే అని చెప్పి వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళ నాన్నగారి కార్యక్రమాలు కానీ ఏదో ఫంక్షన్ లో మళ్ళీ వస్తారు. వాళ్ళ అన్నగారు 1 month ముందే అమెరికా నుంచి వచ్చి 1 month ఇక్కడ వాళ్ళ సొంత ఊరికి వస్తారు. తమ్ముడు గారు బిజీ షెడ్యూల్ వల్ల 10 రోజులు మాత్రమే గడపడానికి వస్తారు. వచ్చేటప్పటికి వాళ్ళ ఇంటి వాతావరణము ప్లస్ లోపల అట్మాస్ఫియర్ ఇవన్నీ మారిపోయి ఉండి అది చూసిన తర్వాత పిల్లలు, ఈయన ఆడపిల్లలు ఇద్దరు, ఆయన మగపిల్లలు ఇద్దరు, అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు అలా కోలాహలంగా ఉంటూ, తోడికోడళ్ళందరూ కోలాహలంగా ఉంటూ ఆ ఉమ్మడి ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఎవ్రీ ఇయర్ వచ్చి మనం అమ్మగారిని చూడటానికి వచ్చి ఒక విధంగా ఎంజాయ్ చేయగలం, అందరం కలిసి ఎంజాయ్ చేయగలం. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా డివైడ్ అయిపోతుంది, హ్యాపీగా ఉంటారు. దిస్ ఈజ్ మైది ఉమ్మడి ఫ్యామిలీస్ కలిసి ఉంటే ఉపయోగం, విడిగా ఉంటే ఉపయోగం గురించి నాకు తోచిన విధంగా నేను నా మెమరీని ఉపయోగించి చేసినట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, సూపర్, చాలా చక్కగా చెప్పారు సార్. క్రియేట్ చేశారు చంద్రశేఖర్ సార్, సూపర్ అండి. నెక్స్ట్ జెస్సయ్య గారు, జెస్సయ్య ఆ పేరు అర్థం కాల. జేఎల్ఎస్ సాయి మ్యామ్. జేఎల్ఎస్ సాయి నేను కలిపేయడం వల్ల మొత్తం యాక్చువల్ గా అది కలిపి పెట్టేస్తే దాన్ని మనం ఎలా చదవాలి? అదే అంతా ఒకటే అనుకున్నారు. ఎవరైనా అనుకుంటారు. ఇప్పుడు నాకు నేమ్ తెలుసు, సాయి అన్న విషయం తెలుసు, కాకపోతే అక్కడ ఏంటంటే చాలా తెలియదు, సో తన నేమ్ తెలీదు, అలా పెట్టేస్తే ఎట్లమ్మా? సాయి చెప్పు, నేనేం కొంచెం విడది. ఓకే చెప్పినా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను చెప్పబోయే స్టోరీ ఒక మదర్ అండ్ సన్ గురించి. వాళ్ళు ఎలా లివ్ చేస్తున్నారు, లాస్ట్ కి మోరల్ చెప్తాను. ఏంటంటే ఒక మదర్ అండ్ సన్ ఉంటారు ఒక ఫెసిలిటీస్ లేని విలేజ్ లో. కాకపోతే వాళ్ళు ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీ. అయితే ఏమవుతుంది, ఒక రోజు ఒక విలేజ్ నుంచి ఒక రాజు ఆ బ్రాహ్మణ్ కి నువ్వు పూజ చేయాలి, రేపు అర్జెంట్ గా రావాలి మా కింగ్డమ్ కి, నీకు ఇంత ఇస్తాము అని చెప్తారు. అప్పుడు ఏమవుతుంది, అతను వెళ్ళడానికి రెడీ అవుతాడు. అతను మిడ్ ఏజ్ పర్సన్, లైక్ అబౌట్ 20, అన్మ్యారీడ్ పర్సన్. అయితే ఏమవుతుంది, అతను వెళ్ళాల్సిన రూట్ ఒక ఫారెస్ట్ నుంచి వెళ్ళాలి ఆ కింగ్డమ్కి వెళ్ళేటప్పుడు. అయితే మదర్ కి అతన్ని ఒక్కడినే పంపించడం ఇష్టం లేదు, ఎవరినో ఒకరిని తోడు తీసుకెళ్ళమంటారు మదర్, ఒక ఫ్రెండ్ ని ఎవరినో ఒకరిని తీసుకెళ్ళమంటారు. అతనేమో నేను పెద్దోడిని, నువ్వేం చెప్పకు, నేను ఒక్కనే వెళ్తాను మంచిగా అని చెప్తాడు. అయితే వాళ్ళ మదర్ కి అలా ఇష్టం లేకపోయినా ఒక క్రాబ్ ఇస్తుంది, ఒక క్రాబ్ నీ దగ్గర పెట్టుకో, ఒక క్రాబ్ నీకు యూజ్ అవుతుంది అని. అతను బ్యాగ్ లో ఫుడ్ తో పాటు పెట్టుకుంటాడు, స్టార్ట్ అవుతాడు ఆ కింగ్డమ్కి వెళ్ళే స్టార్ట్ అవుతాడు. అయితే ఆ రోజు చాలా సన్నీ డే, ఎండ చాలా ఉండడం వల్ల అతను కొంచెం దూరంకే టైర్డ్ అయిపోతాడు. అప్పుడు ఒక ట్రీ షేడ్ దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ అలా నిద్రలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ ట్రీ దగ్గర ఉన్న బుషెస్ లోంచి ఓ స్నేక్ బయటికి వచ్చింది. అప్పుడు ఆ ఫుడ్ అతని బ్యాగ్ లో ఉన్న ఫుడ్ దగ్గరికి వచ్చి ఆ ఫుడ్ తింటా ఉంటది. అప్పుడు ఆ క్రాబ్ చూడలేక ఆ క్రాబ్ ఆ స్నేక్ తో ఫైట్ చేసి స్నేక్ ని చంపేస్తుంది. అప్పుడు దీని ద్వారా అర్థమైంది ఏంటంటే, ఎప్పుడు మన పెద్దవాళ్ళ మాటని మనం వినాలి, మనం నచ్చింది చేయకూడదు. అలా విన్న మాటల్లో వింటే మనం మంచి వేలో నడుస్తాం. దిస్ ఇస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ. సూపర్ సాయి. నిజంగా పిల్లలు అంటే ఎవరు వేకి తగ్గట్టు వాళ్ళు తీసుకుంటున్నారు అన్నట్టు స్టోరీస్. ఎక్సలెంట్ అమ్మా సాయి, సూపర్. నించొని చెప్పావు, చాలా బాగా చెప్పావు, ఎక్సలెంట్. సానిరోధ్, మీ సంకల్పం టీమ్ లో మేము ఉన్నాం కదా. సంకల్పం మేడం, బట్ ఇక్కడ టీమ్ వైజ్ వెళ్ళట్లా. రైట్, చెప్పండి, మీరు చెప్పండి మేడం. సరోజిని గారు చెప్పండి. సాయి దగ్గర నేను కదా ప్రిపేర్ అయిపోయాను మేడం. చెప్పండి మేడం. అయితే అంటే నాకు అలాగే ట్రై చేశారు కదా. ఏం లేదు మేడం, స్టార్ట్ చేసిమంటారా? చెప్పండి మేడం. ఓకే. Happy evening everyone. I would like to share a crow and vada story. There lived a crow close to a school and he became educated soon. Suddenly the school got closed indefinitely due to lockdown. The crow stopped getting its food
shared by the students, and he has to fly over in search of food. Far away, there was an old lady. She used to make vada every day and sell it outside her house. One day, our clever crow saw the plate full of vadas. He wants the vada. The old lady went inside the home to have some water. The crow kept watching the vadas until she returned. The old lady returned back and saw the crow and said, "Hey crow, you're so honest. I thought you would steal a vada and fly away. Come on, take this." And she offered one vada to the crow. The crow said, "Thank you for your generosity, grandma." The old lady said, "You don't thank me, because in these days, I know all the animals and birds are hungry. So you can take this, and if you want one more, it doesn't satisfy your hunger." The crow took the vada, picked it up quickly and flew away and sat on a tree branch. A fox came that side. He smelled the vada. "Wow, what a yummy smell. I want that vada," he said. He wandered here and there and looked upon the tree and saw the crow having the vada. Fox made a tree to get the vada and said, "Hey, beautiful crow, you look awesome. Can you sing for me?" The crow said, "Oh, I do pity you, dear fox." He quickly took up the vada from his beak and caught it by his claw and said, "Dear fox, you don't need to try to cheat me by asking me to sing to get the vada drop. I know you are hungry too. Let's share it equally." He broke the vada into 2 pieces, dropped one piece to the fox, and had the other half. The fox quickly ate its share and asked the crow with surprise, "How did you know that I'm trying to cheat you?" The crow replied with a smile, "Like all grandmas, even my grandma taught the same story long back. We are undergoing a tough time these days. So in this pandemic period, let's help each other and live in harmony." The clever crow opened its mouth and started singing "ka ka 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 ka" for the fox and flew towards the old lady to get one more vada. Thank you. The moral of the story is to share whatever you have. Honesty is the best policy, and you should not, try to judge a person that it is cheating me, so we should not give them or something like that. Give whatever you have. Sharing is caring. Thank you. సూపర్ Yes, మ్యామ్. great. Such a great words, ma'am. నిజంగా చాలా చాలా మంచి విషయాలు కదా షేర్ చేసుకోవడం. మేడం, ఎక్సలెంట్. అంటే నేను ప్రిపేర్ అవ్వలేదు. ఎంతసేపు పట్టింది ఇది? జస్ట్ మేడప్ స్టోరీ అంతే. మేడం చెప్తారు 10th టైం, బట్ సూపర్ మేడం, మంచి స్టోరీ. నెక్స్ట్ అనిరుద్ గారు. సో ప్రేరణతో వెళ్ళిపోవాలి అంటే ఆయన సూర్యప్రకాష్ సార్ ఉన్నారు, లేదు నార్మల్ హ్యాండ్ రైజ్ అంటే సార్ సూర్యప్రకాష్ సార్ చెప్పండి. ఇంకా ప్రేరణ. ఓకే, హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. అయితే ఈరోజు స్టోరీ, ఒక కొడుకు తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు, "డాడీ, నా లైఫ్ వాల్యూ ఎంత" అని. అప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడంటే ఒక కలర్ రాయి స్టోన్ ఇచ్చి ఈ స్టోన్ ని మార్కెట్ లో వెళ్ళి అమ్ము అని చెప్తాడు. అప్పుడు అబ్బాయి మార్కెట్ కి వెళ్ళి ఒక అరగంట సేపు నిల్చో ఒక పెద్ద ఆయన వచ్చి ఆల్రెడీ వచ్చేసింది స్టోరీ, వచ్చింది ఆల్రెడీ. ఎవరు చెప్పారో చెప్పండి, అంటే వింటే తెలుస్తుంది. ఎవరు చెప్పారు ఈ స్టోరీ? లేదు మేడం, నేను ఇప్పుడే జాయిన్ అయినా, 8:30కి జాయిన్ అయ్యాను. మీరు వినలేదు, ఆల్రెడీ మేడం చెప్పారు. ఓకే మేడం, నేను కూడా చెప్తాను. అది చెప్తారా? నెక్స్ట్ ఏదైనా చేంజ్ చేసుకుంటా అంటే టైం ఇస్తాం. లేదు మేడం, చెప్పిస్తాను. అదే చెప్తారా? రైట్. ఓకే, అయితే అబ్బాయి ఆ మార్కెట్ లోకి వెళ్ళి ఆ రాయిని సేల్ చేయడానికి ఒక అరగంట సేపు వెయిట్ చేయగా ఒక పెద్ద ఆవిడ అబ్బాయి దగ్గరకు వచ్చి, "ఈ స్టోన్ నాకు నచ్చింది, దీని కాస్ట్ ఎంత" అని అడుగుతాడు. అయితే ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి ముందే చెప్తాడు, "ఈ స్టోన్ కాస్ట్ ఎంత" అని అడిగితే జస్ట్ 2 ఫింగర్స్ చూపించు అని చెప్తాడు. అదే విధంగా అబ్బాయి 2 ఫింగర్స్ చూపెడితే 200 అని నాకు నచ్చింది అని చెప్తాడు. అయితే ఇదే విషయాన్ని అబ్బాయి వెళ్ళి తన తండ్రికి చెప్తాడు. తండ్రికి చెప్తే మళ్ళీ తండ్రి ఏం డిసైడ్ చేస్తాడంటే, ఇదే స్టోన్ ని నువ్వు వెళ్ళి మ్యూజియం లో పెట్టి అమ్ము అని చెప్తాడు.
మళ్ళీ అక్కడ మ్యూజియం లో ఒక వ్యక్తి వచ్చి ఈ స్టోర్ నాకు చాలా బాగా నచ్చింది, దీని కాస్ట్ ఎంత అని అడిగితే మళ్ళీ అదే విధంగా అబ్బాయి తన 2 ఫింగర్స్ ని చూపెడతాడు. అప్పుడు దీని కాస్ట్ 20,000 అయినా నాకు బాగా నచ్చింది, ఈ స్టోన్ నాకు కావాలి అని చెప్తాడు. ఇదే విషయాన్ని మళ్ళీ తిరిగి వెళ్ళి అబ్బాయి తన తండ్రికి చెప్తాడు. మళ్ళీ వాళ్ళ తండ్రి ఏం చేస్తాడంటే ఇదే స్టోన్ ని వెళ్ళి గోల్డ్ షాప్ లో లేదా డైమండ్ షాప్ లో అమ్మమని చెప్తాడు. అదే విధంగా అబ్బాయి గోల్డ్ షాప్ కి వెళ్ళి డైమండ్ షాప్ కి వెళ్ళి ఆ స్టోన్ ని అమ్మడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అక్కడ ఒక వ్యక్తి వచ్చి ఈ స్టోన్ నాకు చాలా బాగా నచ్చింది, దీని కాస్ట్ ఎంత అని అడగగా మళ్ళీ 2,000 చూపెడతాడు. 2,000 చూపెడితే 2,00,000 అయినా పర్లేదు నాకు కావాలని చెప్తే మళ్ళీ తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా 2,00,000కి అడుగుతున్నారని చెప్పాడు. అప్పుడు తన తండ్రి అడిగితే ఇప్పుడు అర్థమైందని లైఫ్ వాల్యూ అంటే, అప్పుడు తన తండ్రి నవ్వుతూ ఇలా చెప్తాడు, ఇప్పుడు అర్థమైందని లైఫ్ వాల్యూ అంటే నిన్ను ఎక్కడ ఉంచుకుంటావో అనే దానిపైనే బట్టి నీ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నీవు ఇప్పుడు ఒక 200 రాయిలా ఉంటావో లేదా 2,00,000 రాయిలా ఉంటావో అనేది నీ లైఫ్ లో నీవే డిసైడ్ అవ్వు. నీవు సొసైటీలో ఎలా ఎదుగుతున్నావు అనేది దానిపైనే బట్టి నీ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. లైఫ్ లో నిన్ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఎవరు ఎలా చేస్తున్నారు అనే దాన్ని బట్టే నీ లైఫ్ వాల్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ మార్కెట్ లో పెద్ద ఆవిడకు 200కు ఆ రాయి అడిగిందంటే దాని వాల్యూ తెలియదు కాబట్టి 200కు అడిగింది. అదే రాయిని గోల్డ్ షాప్ లో డైమండ్ షాప్ లో ఒక వ్యక్తి 2,00,000కు అడిగాడు అదే రాయిని అంటే దాని వాల్యూ తెలుసు. అలాగే నీకు ఎక్కడైతే వాల్యూ ఉంటుందో, నీ మాటలకు ఎవరైతే గౌరవం ఇస్తారో, నీకు ఎక్కడైతే రెస్పెక్ట్ ఉంటుందో సొసైటీలో అక్కడే ఉండు, వాళ్ళతోటే ఉండు అని చెప్తాడు. థ్యాంక్ యూ మేడం. ఎస్, ఎక్సలెంట్. సో సరే, సో పాపం ఇంతకు ముందు నుంచి అనిరుద్ధ్ సారు ఆల్రెడీ హ్యాండ్ రైజ్ చేశారు. ఈసారి హ్యాండ్ రైజ్ చేశాడు, ఇంతసేపటి నుంచి చేయి నొప్పులేస్తుంది కదా అంటే చెప్పేసేయి నాన్న. అండ్ సూర్యప్రకాష్ సార్ ఎక్సలెంట్ స్టోరీ. బట్ ఏంటంటే ఒకటే స్టోరీ ఇద్దరు చెప్పారు, మేడం కూడా చెప్పారు ఇంతకు ముందు, మన ఎస్ మేడం చెప్పారు. సో బట్ చందన చెప్తుంది రైట్ ప్లేస్ అని. ఇక్కడ చెప్పే విధానం గమనించారా? ఒకటే స్టోరీ ఇద్దరు చెప్పారు, ఇద్దరిలో కూడా వేరియేషన్ వచ్చింది. గమనించారా ఎవరైనా? సో మనం ఏది చెప్పినా కనిపిస్తుంది. ఎస్, సూపర్. ఎస్ చెప్పినా అనిరుద్ధ్. Thank you, ma'am. Happy evening, all. I'm Anirudh from Sunrises team. ఈరోజు నేను చెప్పే స్టోరీ ఏంటంటే, ఒక ఫాదర్ ఉన్ను ఒక రైతు ఉంటాడు మేడం. అట్లా ఒక స్నేక్ ఉంటది. ఫార్మర్ రైతు వచ్చేసి ఒక ఓపెన్ మైండెడ్, అంటే అంత చీమకు కూడా హాని కలిగించని అంత వ్యక్తి. అతని పొలంలో ఒక పాము ఉంటది, ఆ పాముకి కొద్దిగా దెబ్బ తాకి ఉంటది. అతను చేసే టైంలో, అంటే పొలంలో వర్క్ చేసే టైంలో పాముకు ఒక చిన్న దెబ్బ తగిలి ఉంటది. అతను ఏం చేస్తాడంటే పామును ఒక బాస్కెట్ లో పెట్టి ఇంటికి తీసుకెళ్లి ఒక క్యాంపస్ అంటే చలిమంట దగ్గర పెడతాడు. పాము లేచి చూసాక మంట ఉంది, పిల్లలు ఉన్నారు అది అని చెప్పి కొంచెం ఆగమాగమై అందులో ఒక పిల్లవాడికి అంటే బైట్ చేస్తుంది, అంటే కొరికేస్తుంది. ఆ పాము పిల్లవాడు అనేది కొంచెం సీరియస్ అయిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతారు అందరికందరూ. ఇందులో మోరల్ వచ్చేసి మెయిన్ మనం దేన్ని ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచాలి, మన మన నేచర్ కి తగ్గట్టుగానే మెదలాలి. అట్లా అని చెప్పి నేచర్ ని తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకున్నా అంటే మనకే రిస్క్ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్, ఎక్సలెంట్ నాన్న. సో ప్రకృతి ఎలా అయితే మనకి ఇచ్చిందో వాటిని అలాగే రిసీవ్ చేసుకోవాలి. సో దాన్ని సాంప్రదాయబద్ధంగా వెళ్ళిపోవాలి. మనం మార్చాలని చూస్తే మనం మారుతాం, అంతేనా? ఎస్, ఎక్సలెంట్ నాన్న అనిరుద్ధ్. నెక్స్ట్ చంద్రకళ గారు కనిపించట్లే, వీడియో ఆన్ చేశారు. మేడం కనిపిస్తే మీతోటి, లేదు అంటే ఆదిత్యతో వెళ్దాం. చంద్రకళ మ్యామ్ ఉన్నారా? మ్యామ్ హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. వస్తున్నా మ్యామ్. ఎస్ ఎస్, మీరు ఈ లోపు రండి, ఆదిత్య తీసేసుకుందాం. నెక్స్ట్ మీరు రెడీ అయిపోండి, రైట్? ఎస్ ఆదిత్య చెప్పు మ్యామ్. గెట్ రెడీ మ్యామ్. మ్యామ్ చంద్రకళ మ్యామ్ నెక్స్ట్ మీరు రెడీ హ్యాపీ చెప్పమ్మా ఆదిత్య, చెప్పు. ఓకే మ్యామ్.
సో నా పేరు ఆదిత్య. సో ఈ రోజు నేను చెప్పే స్టోరీ వచ్చేసి వన్స్ అపాన్ టైం ఎట్ ఏషియన్ టైం 1400s. సో ఒక్క ఓకే రాజ్యం ఉండేది. అందులో ఎవ్రీథింగ్ ఎట్ ద టైం ఎవ్రీథింగ్ వాజ్ ప్లెజెంట్. ఒక సాధు ఆ రాజ్యానికి వచ్చి అక్కడ ఉంటాడు. ఊరవతల చెట్టు కింద ఉంటుంటే సడన్ గా ఒక ప్రజలందరూ చూసి అతను జ్ఞానం చేస్తున్నప్పుడు కూడా అతను ఎవరు వచ్చినా ఏం చేస్తున్నా మిరాకిల్ చేస్తున్నా అని చెప్తుంటే అది రాజు చెవిన పడింది. సో ఆ రాజు విని ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఒక రోజు మారువేషంలో వెళ్ళి గుర్రం దూరంగా ఆపేసి వెళ్ళి చెట్టు చాటు నుండి తుంగి చూస్తుంటాడు. సో అప్పుడు కూడా సాధు చెప్తాడు, కనిపిస్తున్న ముందుకు వచ్చి రా మాట్లాడు అంటాడు. అతను దూరం నుంచి వెళ్ళిపోతాడు. సెకండ్ డే రిపీట్ అవుతుంది, సేమ్ యాజ్ ఇట్ రిపీట్స్. థర్డ్ డే మళ్ళీ వస్తాడు. ఈ రోజు డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడతాడు. రాజుగారు పిలిస్తే నువ్వు వెళ్తావా అని అడుగుతాడు. ఆ సాధు అంటాడు, నువ్వు రాజువా అంటారు. మళ్ళీ నెక్స్ట్ డే రాజుగా అతను గెటప్ అతను రాజుగానే వస్తారు. అప్పుడు నేను రాజుని పిలుస్తున్నా, రాజ్యానికి వస్తావా అతిథిగా అంటారు. నువ్వు రాజు ఎలా నమ్మాలి అంటాడు. సో నెక్స్ట్ డే సైన్యంతో వచ్చి అతను అతిథిగా తీసుకెళ్తారు. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. సో అతనికి రూమ్ ఇస్తారు, గెస్ట్ గా రూమ్ ఇచ్చి. సో గెస్ట్ రూమ్ ఎట్లా ఉంటుంది అంటే అప్పట్లో అతనికి అన్ని సౌకర్యాలు అన్ని ఉండగా అతను రూమ్ లో ఇస్తారు. అతను రాజు అనుకుంటాడు మనసులో. సో అతనికి నేను రాజులా ఉన్నాను కాబట్టి అన్ని నేను అనుభవిస్తున్నా, ఇతను ఏం చేయడు అని చూద్దామని ఆ రూమ్ కి ఒక హోల్ పెట్టి ఉంచుతారు. ఆ హోల్ నుంచి తొంగి చూస్తుంటాడు అతను రాత్రి పడుకున్నాక. సో తెల్లారి లేచాక అడుగుతాడు, నిద్ర కాక పట్టిందా అంటే మీరు రాత్రి పడుకోని విన్నా అన్నాడు. అంతా బాగానే ఉంది, కానీ రాత్రి రూమ్ లోంచి ఆ హోల్ నుంచి తొంగి చూడడమే చాలా వింతగా అనిపించింది, చూడకుంటే బాగుండని సాధు అంటారు. సో డైరెక్ట్ గా లంచ్ లో అతను కలిసినప్పుడు మళ్ళీ డైరెక్ట్ స్ట్రైక్ గా పాయింట్ వస్తాను. నాకు నీకున్న తేడా ఏంటి, ప్రజలు నీ గురించి ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారు, నా గురించి ఎందుకు అలా అని అతను డైరెక్ట్ అడుగుతాడు. సో అప్పుడు సాధు అడుగుతారు, నాకు చెప్పాలనిపించినప్పుడు చెప్తా అంటారు. అదెందుకు ఇప్పుడు చెప్పచ్చు అంటే నేను చెప్తాను. సో రాజు ఓకే అని ఉంటారు. అలా ఒక వారం రోజులు గడిచిపోతుంది. సడన్ గా ఒక రోజు సాధు పిలుస్తారు, రాజుని గుర్రం తీసుకుని రా సవారికి వెళ్దామంటారు. సో కలిసి వచ్చాక సాధు ఫాస్ట్ గా వెళ్తారు. వాయువేగంతో వెళ్తూ ఉంటాగా చాలా ఊరు దాటేసి వెళ్ళిపోతున్నారు. చాలా దూరం, వాళ్ళ రాజ్యం నుంచి కనబడినంత దూరంకి వచ్చేసారు. సో అలా ఫాస్ట్ గా వెళ్తున్నారు. సాధు ముందున్నాడు, రాజు వెనకాల ఉన్నాడు. ఆయన ఆగు ఆగు అంటున్నాడు రాజు. ఆయన సాధు ఉండకుండా ఫాస్ట్ గా వెళ్తున్నాడు. సో రాజు ఆగిపోతాడు సడన్గా. సాధుని ఆగమంటాడు. ఎందుకు అని సాధు తిరిగి అడిగితే, ఇది నా బౌండరీ, ఇది దాటి, ఇది అవతల రాజ్యము, ఇది దాటి నేను ముందుకు వెళ్ళకూడదు, వెళ్తే నాకు చాలా ప్రమాదం ఉంటుంది. రాజ్యానికి ఇలా దాటి వెళ్లే ముందు మనం ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాలి, చెప్పి వెళ్ళాలి, చెప్పకుండా వెళ్ళాలి అని చెప్తాడు. అప్పుడు సాధు చెప్తాడు, నాకు నీకు ఉన్న తేడా ఇదే, నీకు దీనికి అడ్డు ఉంటుంది, నాకు అడ్డు ఉండదు అని చెప్తాడు. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ వచ్చేసి మనం ఎదుటి వారితోనే కంపేర్ చేసుకోకూడదు. సో మనం కంపేర్ చేసుకున్నప్పుడే మనకి ఇబ్బందులు అనేవి వస్తాయి. నాకు స్టోరీ కూడా ఉంటుంది, కుందేలు తాబేలు అని. కుందేలు ఉరుకుతుంది, తాబే ఎగురుతుంది, ఇది దేని పని అదే చేస్తుంది. సో మనం ఇతరులతోని కంపేర్ చేసుకోకుండా మన పని మనం చేసుకోవాలి. థ్యాంక్ యూ. సూపర్ సార్. మొత్తానికి యూత్ నిజంగా ఇంత ఏమంటారు గ్రాస్పింగ్ బాగుంది, చాలా బాగా చెప్తున్నారు. ఎక్సలెంట్. చంద్రకళ గారు నెక్స్ట్. డిఫరెంట్ గా చెప్తున్నారు మేడం, ఒక్కొక్కరు డిఫరెంట్ హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఒక చెట్టు కింద ఒక గుడ్డివాడు కూర్చొని ఉంటాడు. అక్కడికి కొద్దిసేపటికి ఒక సైనికుడు, రాజుగారి ఒక సైనికుడు వస్తాడు. వచ్చి, అరే గుడ్డివాడా, ఇక్కడ నుండి ఎవడైనా వెళ్ళడం చూసావా అంటాడు. అప్పుడు ఆ గుడ్డివాడు, అయ్యా నేను గుడ్డివాడిని కదా, చూడలేదయ్యా అంటాడు. అప్పుడు వెళ్ళిపోతాడు. మరి కొద్దిసేపటికి మంత్రి గారు వస్తారు. మంత్రి గారు వచ్చి, ఋషి మహర్షి, ఇక్కడ నుండి ఎవరైనా వెళ్ళడం చూసారా అంటారు. అయ్యా నేను గుడ్డివాడిని కదా, చూడలేదయ్యా అంటారు. ఓకే సరే సరే పర్వాలేదు అని వెళ్ళిపోతాడు. మరి కొద్దిసేపటికి అక్కడికి ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుగారు వస్తారు. సాధు మహారాజ్, మీకు ప్రణామములు. ఇక్కడికి మీ పక్క నుండి ఈ దారి గుండా ఎవరైనా కొందరు వ్యక్తులు వెళ్ళడం చూసారా, మీరు గమనించారా అని అడుగుతాడు. అప్పుడు అంటాడు ఆ వృద్ధుడు, అంటే ఆ గుడ్డివాడు, అయ్యా ఇంతకు ముందే మీ సైనికుడు, మీ మంత్రి ఇద్దరు వెళ్ళారయ్యా అంటాడు. అప్పుడు ఆ రాజు అడుగుతాడు, మీరు గుడ్డివారు కదా, ఎలా చూశారు, ఎలా గమనించారు అంటాడు. అప్పుడు చెప్తాడేనే,
అయ్యా మొదటగా మీ సైనికుడు వచ్చాడు. అరే గుడ్డివాడా, ఇక్కడ నుండి ఎవడైనా వెళ్ళాడా అని అడిగాడు. దాన్ని బట్టి ఆయన మాట విధానాన్ని బట్టి మీ సైనికుడు అని నేను గమనించాను. మరి కొద్దిసేపటికి మీ మంత్రి గారు వచ్చి, సాధు మహర్షి, ఇటు నుండి ఎవరైనా వెళ్ళారా అని అడిగాడు. ఆయన మాట విధానాన్ని బట్టి మంత్రి గారు అని నేను గమనించుకున్నాను. మరి కాసేపటికి మీరు వచ్చి, సాధు మహారాజ్ మీకు ప్రణామములు అన్నారు. దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా రాజ్యాన్ని పరిపాలించే రాజుగారు అయి ఉంటారని అలా గమనించాను. సో అప్పుడు రాజుగారు తెలుసుకుంటారు, మనం మాట్లాడే విధానం, మన పద్ధతి, ఎదుటి వాళ్ళతో ఉండే ఆ పొలైట్నెస్, దాన్ని బట్టి మనం ఎవరో చెప్పకపోయినా మన అస్తిత్వాన్ని ఎదుటి వాళ్ళకి తెలియజేస్తుంది. కాబట్టి ఈ కథలో నీతి ఏంటంటే, మన మాట విధానము, ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడే గౌరవ ప్రదాలను బట్టే మన యొక్క అస్తిత్వాన్ని, మన వ్యక్తిత్వాన్ని ఎదుటి వాళ్ళు తెలుసుకుంటారనేసి కథ యొక్క నీతి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, అండ్ ఒక అడవిలో ఒక వృద్ధురాలు జీవిస్తుంటారు. స్టోరీ టైం లేదు, ఒకటే స్టోరీ. ఓకే ఓకే, షూర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఎస్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ మ్యామ్. నిత్యశ్రీ గారు మేడం ఆలోచిస్తున్నారా? ఏదో బాగా థింక్ చేస్తున్నారు, చెప్పండి మేడం. నిత్య మ్యామ్. ఇవాళ స్టోరీ ఫ్రెండ్ ఇన్ ఈడిసిఎఫ్ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఒక 2 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు స్కూల్ చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కలిసిమెలిసి ఇద్దరు ఈక్వల్ గా ఉంటారు. సో ఒక రోజు ఒక ఫ్రెండ్ రిచ్ ఉంటాడు, ఒక ఫ్రెండ్ పూర్ ఉంటాడు. సో ఒక రోజు వాళ్ళకి ఏదో వర్క్ ఉంటుంది. సో అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ వాటి గురించి ఉంటాయి. సో ఒక అతను ఇంకో ఫ్రెండ్ కి అడుగుతాడు. సో పూర్ ఫ్రెండ్ రిచ్ ఫ్రెండ్ కి అడుగుతాడు. అడిగినప్పుడు రిచ్ ఫ్రెండ్ ఇస్తాడు. కానీ పూర్ ఫ్రెండ్ కి అడిగినప్పుడు అతనికి రిచ్ ఫ్రెండ్ కి అవసరం ఉండి పూర్ ఫ్రెండ్ కి అవసరం లేనప్పుడు అడిగినప్పుడు పూర్ ఫ్రెండ్ ఇవ్వడు. సో నా దగ్గర లేదురా అది అని చెప్పేసి, అంటే తన దగ్గర ఉన్నా కానీ అతను ఇవ్వడు. సో అతనికి ఏంది, కొనుక్కోవచ్చు కదా, వాళ్ళు రిచ్చే కదా అనే థాట్ తోటి వాడు ఇవ్వడు. కానీ కొన్ని రోజులు అలా వాళ్ళ చైల్డ్హుడ్ అట్లా వెళ్ళిపోతుంటే వాళ్ళు స్కూలింగ్ అయిపోతుంది, అట్లా అయిపోతుంది వాళ్ళ చైల్డ్హుడ్. సో అట్లా వాళ్ళు వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యూచర్, అట్లా వాళ్ళకి మ్యారేజెస్ అయ్యి వాళ్ళ పిల్లలు వస్తారు. అట్లా రిచ్ వాడు ఎప్పుడు రిచ్ గానే ఉంటాడు, కానీ పూర్ వాడు రిచ్ గా రావడానికి కొంచెం టైం తీసుకుంటాడు. సో అట్లా పూర్ వాడు ఎప్పటికీ అట్లానే ఉండిపోతే, లైక్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అంటారు, అరే మనం ఎప్పుడు ఇట్లానే ఉండిపోదామా, ఎప్పుడు ఈ స్థాయిలోనే ఉండిపోతాం, కొంచెం మనకి ఏమైనా ఫైనాన్షియల్ గా ఎవరైనా సపోర్ట్ చేస్తే మనం ఏమైనా చేయొచ్చు కదా, మనం మన స్టేటస్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా, ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసే వాళ్ళు మీకు ఎవరు లేరా అని పూర్ వాళ్ళ వైఫ్ అడిగితే అప్పుడు వానికి వాళ్ళ ఫ్రెండ్ గుర్తొస్తారు. సో కానీ నేను అప్పుడు నేను అంత చిన్న దానికే వానికి నా స్వార్థం చూసుకొని వానికి ఏమి ఇవ్వలేను. సో ఇప్పుడు వెళ్ళి అడిగితే నాకు హెల్ప్ చేస్తాడా, మళ్ళీ ఇన్ని డేస్ అయిపోయింది, వాడు నన్ను గుర్తు పెట్టుకుంటాడా అని చెప్పేసి అతను వెళ్ళాడు. కానీ వాళ్ళ వైఫ్ అంటది మనం ఎప్పుడు ఇలానే ఉండిపోదామా అని చెప్పేసి. సో దానికి వాడు వైఫ్ తోటి ఏం చెప్పాలో తెలియక వెళ్తాడు. సో అప్పటికి వెళ్ళేసరికి వాడు రిచ్ ఫ్రెండ్ ఏం చేస్తాడు, వాళ్ళని జస్ట్ వాడిని నార్మల్ గానే ఎప్పుడు ఫ్రెండ్షిప్ లాగానే ట్రీట్ చేసి యాజ్ యూజువల్ గా చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. మంచిగా సోఫాలో కూర్చోండి, ఏం కావాలి ఏంటి అని చెప్పి మంచి అందరికి ఎంత విఐపి ట్రీట్మెంట్ ఇస్తాడు. సో అట్లా విఐపి ట్రీట్మెంట్ ఇస్తే అతను ఆశ్చర్యపోయి, నేను అప్పుడు ఇతనికి నేను ఏమి ఇవ్వను, నా స్వార్థం గురించి ఆలోచించి నేను ఏమి ఇవ్వలేనా, ఆఫ్టర్ ఆల్ దానికే నేను ఏమి ఇవ్వలేనా, సో ఇతను ఇంత పొజిషన్ లో ఉండగా నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడు అని వాడు అసలు వచ్చిన పనే మర్చిపోయి వాడు అదే ఆలోచనలు ఉండిపోతాడు. అసలు వచ్చిన పనే మర్చిపోతాడు, వాడు ఇంత మంచి ట్రీట్ చేస్తున్నాడు నన్ను, నేను అప్పుడు అట్లా అపార్థం చేసుకున్నావానికి అని చెప్పేసి. సో వాడు అసలు అడగక ముందే వాడు అర్థం చేసుకొని నా ఫ్రెండ్ ఇట్లా నీడ్ లో ఉన్నాడు, సో నన్ను అడగలేకపోతున్నాడు. వాడు తిరిగి ఇంటికి వెళ్ళే లోపు వాడు ఏం అవసరం ఉంది వానికి, వాడు అసలు ఎందుకు వచ్చాడు, ఇన్ని రోజులకి వచ్చాడు అని తెలుసుకొని, అసలు అడగకపోయినా తెలుసుకొని హెల్ప్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్. సో ఇక్కడ ట్రూ లవ్ ఉన్న కాడ డిఫరెన్సెస్ ఏముండదు, వాళ్ళు రిచ్ అయినా పూర్ అయినా హై అయినా లో అయినా స్టేటస్ అట్లా ఏముండదు. సో ఫ్రెండ్షిప్ అనేది స్ట్రాంగ్ ఉన్నప్పుడు అక్కడ మనీ అనేది ఇంపార్టెంటే కాదు. ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అండ్ లాయాలిటీ, ఏదైనా లాయాలిటీ మ్యాటర్ అక్కడ. థ్యాంక్ యూ. సూపర్ మేడం, బాగా చెప్పారు కూడా.
కానీ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, మరి రోజు ఎందుకు మీరు ఇక్కడ ఎవరెవరు నాకు ఎవరు కనిపించట్లేదు, అంటే ఫేస్ నాకు కనిపించేది ఎవరంటే నిత్య గారు కావచ్చు, నెక్స్ట్ సారు సూర్యప్రకాష్ గారు, సాయి గారు ఫేస్ కనిపించకుండా ఇలా ఎందుకు సార్? రోజు వీడియో ఆన్ చేసుకోండి మ్యామ్. సో మీరు కూడా తెలియాలి, అందరికీ తెలియాలి కదా, రైట్? ఇక్కడ ఇద్దరు వీడియో ఆఫ్ చేసుకొని ఉన్నారు. ఇంకా చెప్పని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మేమిద్దరమే ఉన్నామని. ప్రభాకర్ సార్ చెప్పండి. మ్యూట్ లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఇక్కడ ఇద్దరు ప్రభాకర్లు ఉన్నారా? ఒక లెజెండ్, ఇంకొకరు? అవునండి, లెజెండ్ లో ఉన్నా మేడం. జయ ప్రభాకర్ లెజెండ్, జీ ప్రభాకర్ లెజెండ్ 1 మ్యామ్. ఓహో, ఇద్దరు లెజెండేనా? సూపర్, బాగుంది సార్. చెప్పండి సార్, జయ ప్రభాకర్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఇది ఒక ఊరిలో ఒక చిన్న ఫ్యామిలీ ఉందండి. వాళ్ళ ఒక పేరెంట్, భార్య, భర్త, ఇద్దరు పిల్లలు. చెబుతానంటే వాళ్ళు కొద్ది సంవత్సరం తర్వాత ఒక అతను వచ్చేసి ఒక పెద్ద ఆయన ఒక పొజిషన్ కి పోతాడు. ఒక చిన్న ఆయన ఊర్లోనే ఒక వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడండి. అతనికి ఏంటంటే వాళ్ళ నాన్న ఒక తాగుబోతు. మ్యూట్ అయ్యారు సార్, మ్యూట్ లో ఉన్నారు. హలో, ఎస్ చెప్పండి. కట్ అవుతుంది. లేదు సార్, ప్రభాకర్ సార్ వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుంది. ఓకే, అయితే ఏమిటంటే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ రిలేషన్ వచ్చి మీ పెద్దోడు ఒక పొజిషన్కి వస్తారు, చిన్నోడు విలేజ్ లో ఉంటారు మేడం. మీరేంద్ర ఇట్లా అయిపోయారు, పెద్దోడు ఇట్లా అయిపోయింది, చిన్నోడు ఇట్లా అయిపోయాడు అని అడిగితే మా నాన్నను చూసి నేర్చుకున్నా అని పెద్ద అన్నతో చెప్పారు. చిన్నోడు కూడా సేమ్ నేను మా నాన్నను చూసి నేర్చుకున్నా అని చెప్పారు. అయితే పెద్దతను ఏమేం చేశానంటే, మా నాన్న తాగుబోతూ నాకు వాల్యూ లేకుండా ఉన్నది, అలా ఉండకూడదు. హలో, వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది, చెప్పండి సార్. మా నాన్న తాగుబోతే ఊళ్ళో ఒక వాల్యూ లేకుండా ఉన్నది, నాకు అలా ఉండొద్దు అనే కసితో నేను చదువుకొని ఒక పొజిషన్ కి పోయాను అని పెద్ద అతను చెప్పారు. అదే వ్యక్తి వచ్చేసి చిన్నతను కూడా, ఏంట్రా మీ అన్న అలా ఎదిగిపోయాడు, మరి నువ్వు ఇలా ఉన్నావు అంటే, మా నాన్ననే ఏం చేయలేకపోయిండు, నేనేం చేస్తా, మా నాన్నని చూసి కూడా నేను అదే నేర్చుకుని ఊర్లో ఉంటున్నాను ఇతను చెప్పారు. అయితే మోరల్ వాల్యూ ఏంటంటే, మనం ఏదైతే చూసి దాన్ని మనం ఇంప్రెస్ అయ్యి చేస్తామో, మన మైండ్ సెట్ ఎలా అయితే బిహేవ్ అవుతుందో ఆ విధంగా వెళ్ళిపోతా ఉంటాం. మనం మంచి చేయాలని ఒక పట్టుదలతోని మంచి కసి మీద పోతే మంచి చేస్తుంది. మనం ఏమి చేయలేము అని ఉండిపోతే ఏమి చేయలేకుండా ఉండిపోతాము. ప్రభాకర్ సార్ బాగా చెప్పారు. అండ్ ఎస్, మనం చూసే దృష్టికోణం నుంచే ఉంటుంది. మనం పాజిటివ్ గా తీసుకుంటే పాజిటివ్ గా ఎదగొచ్చు, వాళ్ళకంటే నెగిటివ్ గా వెళ్ళిపోతాం. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, రోజు జాయిన్ అయ్యే వాళ్ళకి గుడ్ ఈవినింగ్ అనాలా, హ్యాపీ ఈవినింగ్ అనాలా అని తెలుస్తుంది. అండ్ అందరికీ తెలుస్తుంది ఎవరు మీరు, జయ ప్రభాకర్ ఎవరు, జీ ప్రభాకర్ ఎవరు, ఏ టీము అని. జాయిన్ అవ్వండి సార్, వీడియో ఆన్ చేసుకోండి, కనిపిస్తాడు అందరికి. ఎస్, సూపర్ సార్, ఎక్సలెంట్. అండ్ జీ ప్రభాకర్ గారు చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ టు మేడం, హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఒక ఊరిలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతని దగ్గరికి అతని మనవడు రావడం జరిగింది. అతని మనవడు వేరే ఊరిలో వారి తల్లిదండ్రులతో ఉండేవారు. ఆ మనవడికి 12 సంవత్సరాలు ఉంటుంది. ఆ తాత దగ్గరకు వచ్చినప్పుడు ఆ మనవని బయటికి ఆడుతూ పాడుతూ తీసుకొని వెళ్ళేవాడు.
అలా తీసుకువెళ్లే క్రమంలో ఆ తాతని ఆ మనవడు అడిగాడు కదా, తాత నేను జీవితంలో గొప్పవాడి కావాలంటే ఏం చేయాలి అని అడగడం జరిగింది. అప్పుడు ఆ తాత ఆ ఊరిలో ఉన్న నర్సరీ దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ 2 చిన్న మొక్కల్ని కొని ఇంటికి తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చిన తర్వాత ఒక మొక్కని కుండీలో పెట్టి ఇంట్లో పెట్టడం జరిగింది. అలాగే ఇంకొక మొక్కని ఆ పెరటిలో పాతి పెట్టడం జరిగింది. అప్పుడు ఆ తాత అడిగాడు ఆ మనవడిని, ఇందులో ఏ మొక్క తొందరగా పెరుగుతుంది అని అడగడం జరిగింది. అప్పుడు ఆ మనవడు ఇంటిలో ఉన్న మొక్క తొందరగా పెరుగుతుంది, ఎందుకు అంటే ఇది దగ్గరగా మన అందుబాటులో ఉంటుంది, దీన్ని బాగా చూసుకుంటాము, అది బయట ఉండి దానికి ఎండ, సూర్యరశ్మి మరియు జంతువులు కూడా వచ్చి దాన్ని నాశనం చేస్తాయని చెప్పడం జరిగింది. అలాగే ఒక 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ఆ మనవడు ఇంటికి తిరిగి రావడం జరిగింది. అలా వచ్చిన తర్వాత ఆ మనవడు ఆ తాతని మళ్ళీ అడిగాడు, తాత నేను జీవితంలో గొప్పవాడి కావాలంటే ఏం చేయాలని అడిగాను కదా, దానికి సమాధానం ఇవ్వలేదు ఏంటి అని అడగడం జరిగింది. అప్పుడు ఆ తాత ఆ మొక్కను నాటిన దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇంటిలో ఉన్న మొక్క దగ్గరికి తీసుకెళ్లి ఆ మొక్క కొంచెం పెరగడం జరిగింది. అలాగే ఆ తర్వాత బయట పెట్టిన మొక్క దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ మొక్కను చూసి ఆశ్చర్యపోవడం జరిగింది. ఎందుకు అంటే ఇంటిలో ఉన్న మొక్కకు దానికి సూర్యరశ్మి కానీ ఎండ కానీ తక్కువ తగిలి అది ఎదుగుదల తక్కువగా ఉంది. అలాగే బయట పెరిగిన మొక్కకు సూర్యరశ్మి కానీ మరియు నీరు కానీ ఎండ కూడా అన్ని అనుకూలంగా ఉండి అది తొందరగా పెరిగి వాటికి కాండం, ఆకులు పెద్దగా ఉండి దాన్ని ఆశ్చర్యపోవడం జరిగింది. దీన్ని బట్టి ఏమిటంటే జీవితంలో కూడా ఒక వ్యక్తి ఎదగాలి అంటే తనకు అన్ని కష్టాలను ఎదుర్కొని ముందుకు వెళ్తేనే అతను అన్నిటికీ తట్టుకోగలుగుతాడు అని దీని యొక్క అర్థం. ఎక్సలెంట్ సార్. ఎస్, చాలా చాలా మంచి స్టోరీ. సో ఎండ, వాన, చలి ఏదైనా తట్టుకోగల సామర్థ్యాన్ని మనం కల్పించాలి పిల్లలకి. సార్ మంచి మోరల్ వాల్యూ ఉన్న స్టోరీ చెప్పారు సార్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. అండ్ వాణి మేడం. మేడం అందరికీ హ్యాపీ ఈవినింగ్. నా పేరు వాణి, అన్స్టాపబుల్ గ్రూప్. నా రూల్ నెంబర్ 15. నేను చెప్పబోయే స్టోరీ, ఒక ఊర్లో ఒక రైతు ఉంటాడు. హలో మేడం. స్పష్టంగా వినిపిస్తుంది, మీరు చెప్పండి. స్పష్టంగా వినిపిస్తుంది. ఒక ఊర్లో ఒక రైతు ఉంటాడు. ఆ రైతు ఒక కోడిని, ఒక మేకని పెంచుకుంటాడు. కొలయంలో ఒక ముసలిని కూడా పెంచుతాడు. ఆ రైతుకి ఒక రోజు వివాహం జరిగి భార్య తన ఇంటికి రావడం జరిగిద్ది. అక్కడ తన ఇంట్లో ఒక ఎలుక కూడా ఉంటదని చెప్పి ఆ వెలికి ఎప్పుడు కూడా లోపల కిచకిచ అని సౌండ్లు చేస్తా ఉంటది. తన భార్య ఏం చెప్పిద్దంటే ఆ రైతుకి ఎలిక సౌండ్లు ఎక్కువ చేస్తుంది కాబట్టి దీన్ని ఎలాగైనా మనం చంపాలని చెప్పి తన భర్తతో తను మాట్లాడటం జరిగిద్ది. అప్పుడు ఆ వెలిక వినిద్ది. ఆ వెలికి విని ఏం చేసిద్దంటే ఒక కోడి దగ్గరికి వెళ్ళి రైతు నీ దగ్గరికి వచ్చి మేత వేయటానికి వచ్చినప్పుడు నన్ను కాపాడమని, ఎలికి చాలా మంచిది, ఏమీ చేయదని చెప్పేసి నువ్వు చెప్పమని అడిగినప్పుడు నాకెందుకు, నీ సంగతి నీది నువ్వే చూసుకో అని చెప్పి చెప్పడం జరిగిద్ది. మళ్ళీ ఆ ఎలుక మేక దగ్గరికి వచ్చి మరి ఇలా నా గురించి మాట్లాడుకుంటున్నారు, నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలిక ఏమీ చేయదు, మంచిది అని చెప్పి నా ప్రాణాన్ని కాపాడమని అడిగినప్పుడు నాకేం తెలియదు, నీది నువ్వే చూసుకో, నాకేం సంబంధం లేదని చెప్పిద్ది. మొసలి దగ్గరికి కూడా వచ్చి మరి రైతు మరి తన భార్యతో ఇక్కడికి స్నానానికి వస్తారు, వారికి ఎలికి ఏమి చేయదు, మంచిది అని చెప్పి అడిగినప్పుడు నాకేం తెలియదు, నీ సంగతి నువ్వే చూసుకో అని ముసలి కూడా అలానే చెప్పిద్ది. చెప్పినప్పుడు ఇక తన భార్య ఏం చేసిద్దంటే బోన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడు రాత్రి 12 గంటల సమయంలో పెద్ద శబ్దం వినపడిద్ది.
ఆ శబ్దం వినపడినప్పుడు ఇంకా తన భార్య, రైతు భార్య ఏమనుకుంటదంటే ఆ వెలుగు పడే ఉంటది దానిలో అని చెప్పేసి లైట్ కూడా వేసుకోకుండా ఆ బోన్ మీద పైన చేయి పెట్టడం జరిగింది. దానిలో పాము వచ్చేసి పాము పడింది. ఆ పాము తన చేయిని కాటేయడం జరిగింది. కాటేయడం జరిగినప్పుడు ఆ ఏం జరిగిందా అని తన భర్త వచ్చి చూసినప్పుడు తనకి పాము గరిసిందని అర్థమైద్ది. డాక్టర్ని పిలిచి మరి వైద్యం చేయించేటప్పుడు తనకి ట్రీట్మెంట్ జరుగుతుండగా మరి రైతు భార్యకి ఏం జరిగిందని చెప్పి ఆ ఊరు ప్రజలందరూ, అక్కడ దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చి చూడటం జరుగుతుంటది. జరుగుతున్న సమయంలో ఆ రోజు టీలు కాఫీలు ఇవ్వటం జరిగిద్ది రైతు. మరి 2 రోజుల నుంచి అందరూ వచ్చి చూస్తున్నారు. వీళ్ళకి కనీసం భోజనం అన్నా పెట్టాలని కోడిని కోసేసి భోజనం ఫలావ్ చేసి భోజనం పెట్టడం జరిగింది. మరలా ఇంకా తగ్గలేదేంటి రైతు భార్యకి అని చెప్పేసి వేరే ఊరు నుంచి కూడా చాలా మంది వచ్చి కూర్చొని అక్కడ పరామర్శించుతున్న సమయంలో మళ్ళీ టీలు కాఫీలు ఇవ్వటం జరిగిద్ది రైతు. ఇంకా కూడా 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, వీళ్ళకి మంచి ఆహారం పెట్టాలని చెప్పేసి రైతు మరలా మేకను కోసి ఎక్కువ జనాలు వేరే ఊరు నుంచి కూడా వచ్చారు కాబట్టి మరి వీళ్ళకి ఫుడ్ పెట్టాలని చెప్పేసి మేకను కూడా కట్ చేసి భోజనాలు పెట్టడం జరిగిద్ది. జరిగినప్పుడు ఆ రైతు ఇంకా తగ్గట్లేదు ఏంటని చెప్పేసి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరలా కొత్త ట్రీట్మెంట్ మొదలు పెట్టాలని ఆ డాక్టర్ చెప్పడం జరిగిద్ది. అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారంటే ఇప్పటి వరకు జరిగిన ట్రీట్మెంట్ కాదు, ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్ జరగాలి. ఇప్పుడు తినకి పాము కరిసింది కాబట్టి దానికి పరిష్కారంగా ముసలి రక్తం కావాలని చెప్పడం జరిగిద్ది. అప్పుడు అక్కడికి వచ్చిన ఆ చుట్టాలు, ఆ ప్రజలందరూ కలిసి ఆ కొలైన దగ్గరికి వెళ్ళి ఆ ముసలిని పట్టుకొని వచ్చి చంపేసి దాని రక్తం తీసుకొచ్చి డాక్టర్ గారికి ఇవ్వటం జరిగిద్ది. అప్పుడు ఆమెకి దాని ద్వారా వైద్యం జరిగిద్ది. కానీ ఇప్పుడు ఈ కోడి, మేక, ముసలి 3 చనిపోయినాయి. కానీ వెలిక వచ్చి వాళ్ళని సహాయం అడిగినప్పుడు మరి వాళ్ళు ఎవరో కూడా నాకేం సంబంధం లేదు, నీది నువ్వే చూసుకో అని చెప్పి అనటం జరిగిద్ది. అప్పుడు ఆ ఎలుక మాత్రం ఇవి 3 చనిపోయినాయి, సహాయం అడిగినందుకు ఇవేమీ చేయలేకపోయినాయి. కానీ ఆ వెలుక మాత్రం సహాయం అడిగింది మాత్రం ప్రాణాలతోనే ఉంది. ఈ కథలో సారాంశం ఏంటంటే మన దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, మన ఊర్లో కావచ్చు, ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి సహాయం అడిగినప్పుడు మనకు చేతనైన సహాయం చేసి మరి మనం సహాయం చేయాలి. నాకు తెలియదు, నీదేగా ఆ సమస్య, నువ్వే చూసుకొని చెప్పి తప్పించుకోకుండా ఉండాలి. అదే ఈ కథ సారాంశం. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ మేడం, సూపర్, చాలా చాలా బాగా చెప్పారు. దాన్ని మీరు చెప్పే ఇద్దరు ముగ్గురిని గమనించాను నేను. చెప్పే విధానాన్ని కొంచెం కుదించవచ్చు, అది ఎలా అనేది మీరు ముందు నేర్చుకోండి. అండ్ సూపర్ మేడం, అని మ్యామ్ చాలా చాలా మంచి స్టోరీ, చాలా బాగా చెప్పారు. యాక్చువల్ గా వెంకటేష్ గారు అన్స్టాపబుల్ హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళీ డౌన్ చేశారు. సార్ తర్వాత శంకర్ సార్ కింద. ఎస్ వెంకటేష్ సార్ చెప్పండి. ఓకే మేడం. మేడం చెప్పండి సార్. అది ఒక కుగ్రామం. ఆ గ్రామం లోపల పాడి పంటలు, పచ్చదనాలు, ప్రకృతి ఆనంద తాండవంతో విలయాడుతుంది. అన్ని గ్రామాలలో కాకుండా అత్యద్భుతమైన స్నేహ బంధాలు, ప్రేమతత్వాలు, ఆప్యాయతలు, అనుబంధాలతో అలుపుగా ఆడుకుంటుంది ఆ గ్రామం. ఇదే పంతలో ఇరువురు స్నేహితులు తన చిన్ననాటి నుండి కూడా తమ యొక్క మైత్రి బంధాన్ని పెనవేసుకొని కొనసాగిస్తున్నారు. వాళ్ళే ఒకరు నరసింహ, రెండో వారు బాలరెడ్డి. వీరి స్నేహం నా భూతో నా భవిష్యత్. స్నేహానికి వీరికి మించిన స్నేహం లేదు. స్నేహం అంటే వీరిదే అనే స్థాయి లోపల అత్యద్భుతంగా సాగుతుంది. కానీ అతి తక్కువ సమయంలోనే
వారి యొక్క స్నేహబంధం విడిపోవాల్సి వచ్చింది. దానికి కారణం వారి యొక్క ఆర్థిక స్థితిగతులు. బాలరెడ్డి ఆర్థికంగా గొప్ప స్థాయిలో ఉన్నారు కాబట్టి అతన్ని ఉన్నత చదువుల కోసం వివిధ స్థాయిలో వారికి ఉన్నత చదువులు చెప్పించడం జరిగింది. మొదటి వ్యక్తి నరసింహ తన కులవృత్తి చేసుకొని తను పెళ్లి చేసుకోవడం జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరు పెళ్లిళ్ళయ్యాయి, పిల్లలు కూడా అయ్యాయి. కానీ స్నేహబంధాన్ని అప్పుడప్పుడు తన ఊరికి వస్తూ కొనసాగించడం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత బాలరెడ్డికి ఒక మంచి మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది. మంచి ఉద్యోగిగా స్థిరపడ్డాడు. తన పిల్లలను కూడా ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. కానీ నరసింహ తన పిల్లల్ని కూడా చదివిస్తున్నాడు. కానీ తన కులవృత్తిని కొనసాగిస్తూ తనకు ఉన్నంత దాంట్లో పని చేసుకుంటూ తన పిల్లల్ని కూడా చదివిస్తున్నాడు. కానీ తనకు చిన్నప్పటి నుంచి ఒక జిజ్ఞాస ఉంది. తను కూడా గొప్ప చదువు చదువుకోవాలి, నేనేంటో నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను నా స్నేహితుడి కన్నా తక్కువ కాదు, నేను దేనిలో తక్కువ, ఆర్థికంగా తక్కువ ఉండొచ్చు కానీ విద్యాపరంగా కానీ జ్ఞాన సమాపర్చన కానీ నేను అందరితో పోటీ పడే తత్వం నా లోపల ఉందని జిజ్ఞాస అతనిలో మెలగడం ద్వారా తన యొక్క బాధను తన యొక్క అతి ప్రేమ పాత్రుడైన తన స్నేహితునికి తెలియజేయడం జరిగింది. నిజంగా ఆ స్నేహితుడు కూడా చాలా గొప్పవాడు. ఆల్రెడీ తనకు చెప్పిండు, మిత్రమా నువ్వు నీ ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకు, నీకు నేను తోడుంటా, నీకు సహాయకారిగా ఉంటాను, నీ యొక్క గోల్ రీచ్ అయ్యే వరకు నీతో పాటు నేను ఉంటాను, నీకు సహాయకారిగా ఉంటాను, నువ్వు గెలిచేది గెలుపు దారిలో నీకు సహాయంగా ఉంటా అని చెప్పి తనను ఎంకరేజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా తన 35-40 సంవత్సరాల వయసులో తన స్టూడెంట్స్, తన స్నేహితుని స్టూడెంట్స్, చదువుకునే విద్యార్థులతో పాటు కూర్చొని చదువుకోవడం ప్రారంభించింది. 35-40 సంవత్సరాల వయసులో ఒక 15 సంవత్సరాల పిల్లలతో కలిసి చదువుకోవడం అంటే మామూలు విషయం కాదు. తనకు వయస్సును మించి తన అనుభవం అన్నిటిని కూడా ఆ స్థాయికి దిగదార్చుకోవాల్సి వచ్చింది. అయినా తనకున్న జిజ్ఞాస కోసం తను ఎప్పుడు కూడా వెనుకడుగు వేయలేదు. తనను పిల్లలు గేలి చేసినా బాధపడలేదు. ఊళ్ళో వాళ్ళు ఇప్పుడు వచ్చిందా నీకు చదువు అని చెప్పి గేలి చేసినా ఆలోచించలేదు. తన యొక్క గోల్ ఒకటే, నేను కూడా చదువుకోవాలి, నేనేందో ప్రూవ్ చేసుకోవాలి, నేను కూడా సక్సెస్ గా ఉండాలి, నాతో స్నేహితుడు ఏ విధంగా ఉందో ఆ స్థాయిలో నేను కూడా ఉండాలనే జిజ్ఞాస ఉంది అతనికి. ఆ జిజ్ఞాస ప్రకారమే తను 10వ తరగతి పరీక్ష కూడా రాయడం జరిగింది. మొదటిసారి ఫెయిల్ అయిండు, బాధపడలేదు. పాడేవాడు పరుగును ఆపొద్దు, ఎక్కడైతే పరుగును ఆపిండో అక్కడి నుంచే మళ్ళీ పరుగును మొదలు పెట్టాలి, దాన్ని రీచ్ చేయాలని ఆలోచిస్తూ ఆ పరుగును మళ్ళీ మొదలు పెట్టిండు. ద్వితీయ సంవత్సరంలో దాదాపుగా 60% మార్కులతోటి 10వ తరగతిని పాస్ కావడం జరిగింది. ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది అన్నట్లుగా ఆ సంవత్సరమే 10వ తరగతి అయిపోయిన నెక్స్ట్ సంవత్సరమే ఆయనకు పోలీస్ రిక్రూట్మెంట్ జాబ్స్ పడ్డాయి. అతనికి కోరికను తీరుస్తూ భగవంతుడి సహాయ సహకారాలు అందించినట్టు పోలీస్ రిక్రూట్మెంట్ జాబ్ లోపల గొప్ప స్థాయిలో ఒక మంచి ఉద్యోగం సాధించడం జరిగింది. తన స్నేహితుని యొక్క సేవ సహాయకారం చేత, తన యొక్క జిజ్ఞాస చేత, తనకు ఏమో చేయాలనే ఆలోచన చేత తను గొప్ప స్థాయిలో ఉన్న, మామూలు స్థాయిలో ఉన్నవాడు ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ కావడానికి దోహదపడింది. ఇటువంటి గొప్ప స్నేహితులు ఉండడం నిజంగా ఆనందకరం. ఆ వ్యక్తి నేడు పోలీస్ శాఖలో ఒక ఉన్నత ఉద్యోగిగా మొదలవుతున్నారు. ఇది ఎక్కడో కథ కాదు, ఇది నిజంగా జరిగిన కథ. మా గ్రామంలో జరిగిన 2 స్నేహితుల కథ. దీనిలో నాకు నచ్చిన 4-5 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, చదువుకు ఎటువంటి వయసు లేదు. నువ్వు చదువుకోవాలనుకున్నావా, నీ ఒక వయసును మర్చిపో, దానికోసం నువ్వు ఎటువంటి ప్రయత్నం చేయి, దానిలో నువ్వు ముందంజ వేస్తావు అని చెప్పడానికి ఒక కథనే. ఈ యొక్క విషయం నాకు అర్థమైంది. రెండోది, నీ గోల్, నీ టార్గెట్ ఏది ఉందో ఆ టార్గెట్ కోసం పనిచేయి, నీకు సంబంధించిన వాళ్ళు నీకు ఎప్పటికీ సహాయకారిగా ఉంటారు, ప్రకృతి కూడా నీకు సహాయం చేస్తుంది అనే విషయాన్ని దీని ద్వారా నేను తెలుసుకోవాలి. మూడవది, ఉన్నత స్థాయి రావాలంటే, నువ్వు ఉన్నత స్థాయికి పోవాలంటే నీకు కావాల్సింది ఒకటే, పట్టుదల ఉండాలి, ఓపిక ఉండాలి. పట్టుదల ప్లస్ ఓపిక ఇట్కోల్ సక్సెస్. సక్సెస్ మంత్రానికి 2 పదాలు, ఒకటి పట్టుదల, 2 ఓపిక అని చెప్పి అతను తెలియజేయడం జరిగింది. తను ఫెయిల్ అయినా ఆగలేదు, మళ్ళీ రాసిండు ఓపికతోని. కాబట్టి పట్టుదల కూడా వదలలేదు.
తను కావాలనుకున్న ఉన్నత స్థాయి ఉద్యోగం వరకు పట్టుదలగా ఉండి సక్సెస్ ని కొట్టుకోవడం జరిగింది. మూడో వ్యక్తి అంటే స్నేహితుడు అంటే ఎలా ఉండాలి. ఈ రోజు స్నేహాలు చాలా మంది చూస్తుంటాం. ఒక స్నేహితుడు దిగజారిపోతుంటే ఇంకా దిగజార్చే వాళ్ళు ఉంటారు. కానీ గొప్ప స్నేహితుడు తమ స్నేహితుడితో ఉన్నత స్థాయికి తీసుకోపోవడానికి ఎంతో ఉపయోగపడుతుంటాడు. అటువంటి స్నేహ బంధం కూడా ఇక్కడ ఉంది అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి టైం మేనేజ్మెంట్. అతను వ్యవసాయ పనులు చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ కానీ చదువు కోసం టైమును మేనేజ్మెంట్ చేసుకున్నాడు చూడు. ఈ రోజు మాకు సమయం లేదని చెప్పే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం కాదా? కాబట్టి టైం మేనేజ్మెంట్ చేసుకోవడంలో గొప్ప నేర్పుగా మనందరికీ వీరి యొక్క స్నేహబంధం చేసింది. కాబట్టి ఈ 5 పాయింట్లు ఆయన పాటించింది కాబట్టి ఈ రోజు గొప్ప ఆఫీసర్ గా ఉండగలిగింటూ ఇది ఒక నిజమైన స్టోరీ. దీని యొక్క కథల రూపంలో మార్చి నేను చెప్పినాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇది కథ కాదు సార్, కథానిక లేదు, రచనా వ్యాసంగం మీరు చేసుంటే ఇది మంచి కథానికగా వెళ్ళిపోయి ఉండేది. అంటే మీరు చెప్పే విధానం కూడా నార్మల్ మనము వ్యవహారిక భాష కాకుండా ఖచ్చితంగా ఇది పుస్తకంలో ఏదైతే చదువుతామో అదే భాష ఉపయోగించారు. అండ్ ఎక్సలెంట్ స్టోరీస్. అండ్ మీరు దీన్ని బట్టి ఒక సెషన్ చెప్పొచ్చు, ఇదే తీసుకున్న సెషన్ తీసుకోవచ్చు. ఎక్సలెంట్ సార్ వెంకట్ గారు. టైం తీసుకోవాలండి, టైం ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి స్టోరీ 2 minutes అన్నాం, లేదు 3 minutes అనుకుంటున్నారు. బట్ ఇక్కడ మీరు 5 minutes కంటే ఎక్కువ తీసుకుంటున్నారు. సచ్ ఎ గ్రేట్ స్టోరీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శంకర్ సార్. ఓకే, హ్యాపీ ఈవినింగ్. నేను ఒక ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల మధ్యలో రమేష్ అండ్ సురేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. అప్పుడు ఒక రోజు రమేష్ ఒక చేతితో బీర్ బాటిల్, ఒక చేతితో సిగరెట్ పట్టుకొని ఇలా అంటాడు, ఎప్పుడు పోతామో తెలియని లైఫ్ మనది, పోతే తిరిగి రాదు. ఉన్న ఈ ఒక్క లైఫ్ లోనే అన్నిటినీ ఎంజాయ్ చేయాలి. ఆ సిగరెట్ మందులో ఉన్న కిక్ ఏంటి తెలుసుకోకుండానే నేను నా లైఫ్ ను వేస్ట్ చేయదలుచుకోలేదు. సార్ ఏమైంది? సారీ, కట్ అయినట్టు అనుకున్నాను మేడం. ఓకే, అలా అంటారు. వినపడుతుందా మేడం? ఎస్ సార్. ఆ మాటలు విన్న ఫ్రెండ్స్ అందరూ కూడా మందు తాగడం మొదలు పెడతారు. అది గమనించిన అంటే సురేష్ అనే వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ స్టార్ట్ చేస్తారు. అది గమనించిన రమేష్ ఏంటంటే, సురేష్ నీకు నేను చెప్పిన మాటలు నచ్చలేదా అని అంటాడు. అప్పుడు సురేష్ అంటాడు కదా, మీరు చెప్పింది 100% నిజం, నేను ఒప్పుకుంటున్నాను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత సురేష్ ఒక కాలేజ్ యూనివర్సిటీ స్టేజ్ మీద ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు గోల్డ్ మెడల్ తీసుకుంటాడు. ఆ గోల్డ్ మెడల్ తీసుకునే సందర్భంలో నన్ను తన మాటలతో ఇన్స్పైర్ చేసిన రమేష్ కి చాలా థ్యాంక్స్. ఎప్పుడు పోతామో తెలియని జీవితం మనది, ఉన్న ఈ ఒక్క లైఫ్ లోనే అన్నిటినీ ఎంజాయ్ చేయాలి. యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ అండ్ గోల్డ్ మెడల్ పొందడంలో ఉన్న కిక్ ఏంటో తెలుసుకోకుండా ఈ కాలేజ్ లైఫ్ ను వేస్ట్ చేయదలుచుకోలేదు అని ఈ మాటలు చెప్పి నన్ను ఇన్స్పైర్ చేసినందుకు రమేష్ కి చాలా థ్యాంక్స్ అని చెప్పాడు. అయితే దీంట్లో ఉన్న నీతి ఏంటంటే, ఇతరులు చెప్పే విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా మన జీవితానికి తగినట్టుగా రిసీవ్ చేసుకొని జీవితంలో సక్సెస్ కావాలనేది ఇలా ఉన్న సందేశం. ఎక్సలెంట్, సూపర్. తీసుకునే విధానంలో ఉంటుంది, మనం ఎలా తీసుకుంటే అది అలాగే ఉంటుంది కదా. ఎక్సలెంట్. ఉన్నారా చెప్పని వాళ్ళు ఉన్నారా? వీడియో ఆన్ చేసుకోండి. ఎవరన్నా ఉన్నారా? రేష్మా చూడండి, వెంకటేష్ సార్ చూడండి ఒకసారి, ఎవరన్నా ఉన్నారు ఇంకా? మేడం ఎవరు ఉన్న వాళ్ళు అయితే అందరు చెప్పారు మేడం. సూపర్. ఫీడ్బ్యాక్ ఇస్తారా? నేను టైం నోట్ చేసుకున్నాను. ఫీడ్బ్యాక్ లక్ష్మి మేడం రాసుకున్నారు మేడం. వెంకటేష్ సార్ మీరు ఫీడ్బ్యాక్ రాసుకున్నారా ఎవరిదన్నా? ఎస్ మేడం, రాసుకున్నాను, అందరూ రాసుకున్నాను. 24 మెంబర్స్ చెప్పండి. చెప్పాలా మేడం? ఎస్ సార్ చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ ఆల్.
అందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్. మొత్తం 24 మెంబర్స్ ఈ రోజు పార్టిసిపేషన్ చేశారు. అందులో అందరికన్నా ఎక్కువ సమయం వెంకటేష్ సార్ తీసుకున్నారు. 6 minutes 45 seconds తీసుకున్నారు. తన రియల్ స్టోరీని తీసుకొచ్చారు కాబట్టి ఒక సెషన్ అయినా చెప్పొచ్చని హైమ మేడం చెప్పారు కదా, అట్లా వెంకటేష్ సార్ చాలా రియల్ స్టోరీని ఆ వాయిస్ మాడ్యులేషన్ వింటుంటే వివేకానంద వాయిస్ లాగా అనిపించింది నాకైతే. ఆ బేస్ అనేది చాలా బాగుంది. ఎక్సలెంట్ సార్, మీ వాయిస్ చాలా బాగుంది. ఎక్సలెంట్ సార్. కొంచెం కంటెంట్ అనేది 2 minutes అన్నాం కాబట్టి కొంచెం మేము ఇంకా తగ్గిస్తే బాగుండన్నట్టు అనిపించింది సార్. అంటే సమయస్ఫూర్తి సమయానికి అనుకూలంగా 2 minutes మాట్లాడిన టైంలో 2 minutes దాన్ని కుంచాలి. ఏ స్టోరీని అయినా సరే మీకు మనకు ఎంత సమయం ఇచ్చామో అంత సమయంలో మాట్లాడితే ఇంకా బాగుంటుంది సార్. కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకున్నారు, ఆ సమయాన్ని బట్టి మాట్లాడితే బాగుంటుంది సార్. చాలా బాగా చెప్పారు. 6 minutes 45 seconds. దాని తర్వాత వాణి మేడం తీసుకున్నారు 5 minutes దాకా, దగ్గర 5 minutes 4 minutes 45 seconds దాకా తీసుకున్నారు. వాణి మేడం కూడా కొంచెం టైం తగ్గించి చెప్తే బాగుండు అనిపించింది, కానీ చాలా బాగా చెప్పారు సార్. ఓవరాల్ గా ఒక్కొక్కరిది చెప్పాలంటే టైం సరిపోదేమో. ప్రతి ఒక్కరిది కూడా వాళ్ళు ఏ స్టోరీ చెప్పారు, ఎంత టైం తీసుకున్నారు అని టోటల్ అయితే నేను రాసి పెట్టుకున్నాను, కానీ అందరికి చెప్తే సమయం సరిపోదేమో. ఆల్మోస్ట్ అందరు మాత్రం దాదాపు 2 to 3 minutes మాత్రమే తీసుకున్నారు. చాలా బాగా చెప్పారు. ఈ ఒక్కరిని కాదు, అసలు ఎంత బాగా చెప్పారంటే అందులో ఎక్కువ వేరియేషన్ అనేది చూస్తే రెగ్యులర్ గా క్లాస్ వీడియో ఆన్ చేసుకొని వినేవాళ్ళు, దాని తర్వాత ఈ యొక్క ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళకు ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా వీడియో ఆఫ్ చేసుకొని వినే వాళ్ళకు కొంచెం తేడా అనేది అయితే మాత్రం తెలిసింది. అందులో నాకు అర్థమైంది ఏంటంటే ఈ 24 members 24 స్టోరీస్ వాళ్ళు ఎట్లా నరేట్ చేశారు, ఎంత బాగా చెప్పారంటే ఆ రియల్ స్టోరీస్ కానీ ఎన్ని స్టోరీస్ వినాలనిపించింది. మేమైతే ఇంక్లూడింగ్ మా ఫ్యామిలీతో సహా మా పిల్లలు కూడా స్టోరీస్ వింటా ఉన్నారు. ఈ రోజు చెప్పిన స్టోరీస్ మనం చదివితే ఒక 2-3 స్టోరీస్ మాత్రం చదవగలుగుతాం, కానీ ఇక్కడ 24 స్టోరీస్ మనం ఇంత షార్ట్ టైమ్ లో మీరు చెప్పే వినడం వల్ల ఇంకా తొందరగా మనం మీ స్టోరీ ఒక్కటి చెప్పారేమో, కానీ మిగతా స్టోరీస్ అన్ని వినడం వల్ల మనం ఇన్ని స్టోరీస్ మనం ఈరోజు రిపీట్ చేసినట్టు అయింది. అందరూ మాత్రం చాలా బాగా చెప్పారు. వీడియో ఆన్ చేసుకొని ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళకు మాత్రం అన్ని నేను హ్యాండ్ మూమెంట్ తో సహా రాసుకున్నాను. హ్యాండ్ మూమెంట్, వాయిస్ ఎట్లా పెంచుతున్నారు, వాయిస్ మాడ్యులేషన్, దాని తర్వాత బాడీ లాంగ్వేజ్ అన్ని నేను చెక్ చేశాను. ఆల్మోస్ట్ అందరూ చాలా బాగా చెప్పారు. ఒకరిద్దరు వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు అప్పుడు మేడం ఆల్రెడీ పాయింట్అవుట్ చేశారు ఒకరిద్దరిని. ఆ వీడియో ఆన్ చేసుకోకుండా కొంచెం అప్పుడప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వని వాళ్ళు మాత్రం ఒకరిద్దరు కొంచెం హ్యాండ్ మూమెంట్ ఇవ్వలేదు, కొంచెం చూసి చేసినట్టుగా అట్లా అనిపించింది. ఒకరిద్దరు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళైతే ఆల్మోస్ట్ 20 to 21 members మాత్రం చాలా బాగా హ్యాండ్ మూమెంట్ వాళ్ళని ఎక్కడ ఏదైనా మిస్టేక్ రాద్దామంటే కూడా మిస్టేక్ అయితే దొరకలేదు. ప్రతి ఒక్క సెషన్ ద్వారా చాలా బాగా చెప్పారు మేడం. అందరు ఎక్సలెంట్. చాలా అందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. చాలా మారారు. అంతకుముందుకు ఫీడ్బ్యాక్ ఇప్పటి ఫీడ్బ్యాక్ చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ చెప్పారు. ఆల్మోస్ట్ అందరు కూడా 3 minutes లోపే చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందులో కొంతమంది వాయిస్ మాత్రం బేస్ చాలా బాగా అనిపించింది. దాంట్లో వాణి మేడం కూడా వాయిస్ చాలా బాగుంది, బేస్ కూడా బాగుంది. కొంచెం మేడం తగ్గించి ఆ స్టోరీని తగ్గించి 2 minutes అంటే 2 minutes ఒక 10-20 seconds అటు ఇటు అయినా పర్లేదు, కానీ కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నట్టు అనిపించింది. దాని తర్వాత ఫస్ట్ నుంచి కూడా విక్టరీ టీం వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారు. ఒకరు కూడా అందరు ఎవరు ఏ స్టోరీ తీసుకున్నారు, ఎంత టైంలో తీసుకున్నారు అనేది కూడా రాసుకున్నాం. అందరూ హ్యాండ్ మూమెంట్ యూజ్ చేశారు. రియల్ స్టోరీస్ ఎక్కువ తీసుకున్నారు. ఆ స్టోరీస్ మళ్ళీ మనం ఎక్కడైనా మీరు సెషన్ లో కూడా ఇవి యూజ్ చేయొచ్చు. ఎక్సలెంట్ ఉంటాయి. రియల్ స్టోరీస్ ఎవరు కూడా కాపీ కొట్టలేరు కాబట్టి చాలా బాగుంటాయి. ఎక్సలెంట్ మేడం. నేను మొత్తం చెప్పేసి మా కోఆర్డినేటర్స్ ఇంకా చాలా చెప్పాల్సింది కాబట్టి తొందరగా క్లోజ్ చేస్తాను. అందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. నేనైతే చెప్తాను, ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం మాత్రం, ఈ రోజుని ఒక అత్యంత కఠినమైన విషయం ఏంటంటే ఈ రోజు ఎవరు విన్నారనేది మాత్రం అయితే చెప్పడం చాలా కష్టం అని నా ఉద్దేశం. ఓ టు ఐ మేడం ఆర్ రేష్ మేడం, ఓ టు హోస్ట్. రేష్మా మేడం స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పేసేయండి. ఇంకోటి ఏంటి అంటే నిజానికి మీకు చెప్పాలి అంటే నిజంగా అందరూ బాగా చెప్తారు, చాలా చాలా బాగా చెప్తారు, కానీ ఇదే విధంగా ఫీడ్బ్యాక్ లో తెలుస్తుంది. మీకు అందరికి ఒక టాస్క్ ఏంటి అంటే అందరూ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. బెస్ట్ స్టోరీ ఎవరు చెప్పారు, ఎవరికి మనం కంగ్రాచులేట్ చేయాలి అనేది మీ ఫీడ్బ్యాక్ లోనే రేష్మా మ్యామ్ డిసైడ్ చేస్తారు. అందరూ చెప్తే ఈరోజు ఈ స్టోరీ అంటే మీకు అందరికి ఏ స్టోరీ కనెక్ట్ అయింది, ఎవరి స్టోరీ కనెక్ట్ అయింది, ఎవరు బాగా చెప్పారు, సో దాన్ని బట్టి రేష్మా మ్యామ్ వాళ్ళని విన్నర్ ఎవరైతే బెస్ట్ స్టోరీ టెల్లర్ అనేసి మీరే డిసైడ్ చేయండి. మ్యామ్ చెప్తారు అంటే మీరు అందరూ ఫీడ్బ్యాక్ ఇస్తే తెలుస్తుంది, లేదు అంటే తెలీదు. సో ఫీడ్బ్యాక్ ఇవ్వండి అందరూ. నిజంగా చాలా చాలా మంచి స్టోరీస్. ఇక్కడ ఏంటంటే కొంతమంది స్టోరీస్
టైం ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఏం చేశారంటే కొన్ని విషయాలు మళ్ళీ మళ్ళీ వచ్చాయి. అంటే దాన్ని మీ సీరియల్లో లాగుతారు చూసారా, లాగుతారు అంటే ఒకటే విషయాన్ని ఇలా ఇలా లాగుతారు. అయితే ఏదో టైం ఎక్కువ తీసుకుంటే అలా ఉంది. కొన్ని తగ్గించండి. స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పొచ్చు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళిద్దరు లైఫ్ ఇలా ఉండేది అంటే మనం చెప్పే విధానాన్ని చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు వెంకటేష్ సార్ మిమ్మల్ని అంటున్నాను కాండి, ఈ స్టోరీని మనము 2 minutes లో లేదా 1 minute లో చెప్పొచ్చు. ఇదే స్టోరీని 1 hour కూడా చెప్పొచ్చు కదా సార్, ఖచ్చితంగా. అంటే దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఉంటుంది, దాన్ని తగ్గించుకోవచ్చు, ఇంకా కుదించవచ్చు, షార్ట్ అండ్ స్వీట్ గా కూడా చెప్పొచ్చు. సో దాన్ని మీరు దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నారు అనేది మీ టాలెంట్. నెక్స్ట్ అందరూ కూడా నిజంగా మంచి స్టోరీస్ అండి. ఈ స్టోరీస్ అన్ని యూజ్ చేసుకుంటే మనకి సెషన్స్ లో చాలా బాగుంటుంది. సో అందరూ అవన్నీ కూడా యూజ్ చేసుకోండి. చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. చెప్పని వాళ్ళకి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ లో తెలియాలి, అబ్బో బాగా చెప్పారు, మేము మిస్ అయ్యామే అనే ఫీలింగ్ రావాలి కదా. వస్తుందని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ 10 to 10 తొందరగా అయిపోతుంది. నేను ముందే చెప్పాను లేట్ చేస్తే లేట్ అవుతుంది అని. సో ఇక్కడ మేము చేసింది ఏం లేదండి, మమ్మల్ని ఏమి అక్షంత లేదు మాకు, మీరు చేసింది. మీరే స్టోరీ చెప్పారు, మీరే లేట్ గా చెప్పారు. ఓవర్ టు రేష్మ. మాట్లాడచ్చా మేడం? ఎస్ మ్యామ్, మాట్లాడండి. అదే నేను అబ్జర్వ్ చేసింది, ఎటర్ బాగుందండి అందరిది. డ్రెస్సింగ్ చాలా బాగుంది. ఒక కొంచెం హ్యాండ్ మూమెంట్స్ కొందరు బాగున్నాయి, కొందరివి అస్సలు హ్యాండ్ మూమెంట్స్ లేవు. కొంచెం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం